మరి గత 4 వారాలుగా మనం ఒకే వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని 28వ వచనం నుంచి చివరి వరకు మనం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. ఇప్పుడు మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. కానీ గత 4 వారాలుగా నాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి వందనాలనైనా. అదే వాక్య భాగం మీద ఈ దినం కూడా మరి ఈ దాసులు మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ఈ దాసులు మీరు బలపరచడం ఆయన ఖాళీ చేయండి, మీ చిత్తానుసారమైన మాటలతో నింపమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఎవరైనా మార్గం ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. ఆ కారణాలతో నిలిచిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిన వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమున్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో వచ్చిన కొత్త సంవత్సరంలోని 2వ నెలలో 2వ పునరుత్థాన దినాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి ఈ వారం దినాల్లోనూ మనకంటే మరి గొప్పవాళ్ళు, మనకంటే ధనవంతులు, బలవంతులు, కూలీలు అయిన వారు అనేకులు ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఇంకా మన దినాలు ఇంకొన్నాళ్ళు పొడిగించి మరొక పునరుత్థాన దినం మనకు అనుగ్రహించాడు దేవుడు. అందుకు ఆయనకు వందనస్తులమై ఉన్నాం. ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో మరి అదే విషయం మీద మనం 4 వారాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? మన మీద రాజ్యమేలుతున్న పాప భారాన్ని తొలగించడానికే వచ్చాడు. అజ్ఞాతిక్రమ పాపం చేత మన ఆది తల్లిదండ్రులు పాపంలో పడిపోయి పాప భారం కిందకు, ఆ పాపపు ఏలుబడి కిందకు వెళ్ళిపోయినప్పుడు అది కయ్యనితోనే ఆరంభమైంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ భారాన్ని దించుకునేటువంటి ప్రయత్నాలు పలు విధాలుగా మానవులు చేస్తూనే వచ్చారు, ఎన్నో రకాలుగా. ఇప్పటికీ కూడా ఆ భారాన్ని తొలగించుకోవాలన్న ఒక ఆశతో మనుషులు చేయని ప్రయత్నాలు లేవు. కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్తవి తెచ్చుకుని చేసుకుంటున్నారు. ఉద్దేశం అయితే ఒకటే, ఈ పాప భారం, ఈ జన్మ పాప భారాన్ని తొలగించుకోవాలనేటువంటి బలమైన కోరికతో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు.
రోజులు, వారాలు, నెలలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒకటి మోటో ఏంటిది? ఈ పాప భారం. జన్మం బుద్ధునే పాపీవి నీవు, నీతిమంతుడే లేడు. జన్మం బుద్ధునే పాపీవి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధాలు మోహ పాపపుడాలివి. కామ క్రోధాలు మోహ పాపపుడాలివి. తిరువుని హృదయ ద్వారమునేడి ధర్మ కర్మల వస్త్రము నీవు తప్పుకున్నదాగవు. ధర్మ కర్మల వస్త్రము నీవు తప్పుకున్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చి ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చి ఔషధం ఏమీ లేదు. ఎరువుని హృదయ ద్వారమునేడి పాపపు శిక్ష నీదైయున్నా నిన్ను రక్షింపనించి. పాపపు శిక్ష నీదైయున్నా నిన్ను రక్షింపనించి. సిలువ శ్రమలు భరించినేసు నీకై రక్తము కార్చెగా. సిలువ శ్రమలు భరించినేసు నీకై రక్తము కార్చెగా. తిరువుని హృదయ జన్మంతో వచ్చినటువంటి పాపాన్ని కడుక్కోవాలని ఎన్నో ధర్మకార్యాలు, ఎన్నో కర్మలు జరిగిస్తూనే ఉన్నారు. మోటో ఏమిటి? ఈ పాపాన్ని కప్పుకోవాలి, అంటే ఈ పాపం కనబడకుండా చేసుకోవాలి. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నారు, విఫలులైపోతూ ఉన్న సమయంలో ప్రభు ప్రేమించి మనదైన పాపపు శిక్షను కల్వరి శిలువలో ఆయన భుజాల మీద మోసుకొని పోవడానికి, ఆ శిలువకు తనను తాను అంటగొట్టించుకొని మన కొరకై బలియాగం చేయడానికి ఆయన వచ్చి రక్తాన్ని చెందించాడు. కాబట్టి ఈ పాప భారాన్ని తొలగించడానికి, మన మీద నుంచి తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు వచ్చాడో అదే పిలుపు మనం 4 వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, 7 ఖండాల్లో ఉన్నటువంటి వారులారా, వందలాది వేలాది జాతులు, మతాలు, కులాలలో ఉన్నవారులారా, వేలాది భాషలు మాట్లాడేవారులారా, పదులలో రకరకాల వర్ణాలు కలిగిన వారులారా, రంగులు, మనుషులు అందరినీ ప్రయాసపడి పాపం అని పెట్టుకోవాలి మనం అక్కడ. పాప భారము మోస్తున్న సమస్త జనులారా. పాపం అది మనకి మెటీరియల్గా ఏం కనబడదు, అది
మెటీరియలిస్ట్ వెయిట్ కాదు. మన మీద ఏది ఒక పదార్థం మూటలాగా కనబడదు. అది ప్రధానంగా అది మన హృదయాల మీద బండలాగా ఉండిపోతూ ఉంటుంది. ఈ భారాన్ని తొలగించడానికి నేను వచ్చాను. కాబట్టి నా పిలుపును అందుకుని మీరు రండి అంటూ ఆయన ఇస్తున్నటువంటి పిలుపును ధ్యానిస్తూ ఉన్నాం. వస్తే ఏం చేస్తాడట? ఆయన విశ్రాంతినిస్తాడు. శరీరానిక ఆయన ఇచ్చే విశ్రాంతి ప్రధానంగా ఆత్మకే, శరీరానికి కాదు. ఆత్మకే నెమ్మది. అంటే ఈ ఆత్మ మీద కనపడేటువంటి భారం, ఈ ఆత్మకున్నటువంటి పాపపు పుండ్లు, అవి కలిగించే వేదన, ఇవి కంటికి కనబడేవి కావు. కంటికి కనబడే వాటిని లోక సంబంధమైనటువంటి వైద్యులు పోగొట్టగలుగుతారు. లేదు, మనసుకు కలిగిన వ్యాధిని కూడా మేము పోగొడతామంటూ సైక్రియాట్రిస్టులు ఉన్నారు. ఏదో మాట్లాడి ఏం చేస్తారో బెళ్ళిచ్చి పడుకోబెట్టినంటారు. అది మొత్తం బిళ్ళ. అది వేసుకుని శుభ్రంగా పడుకొని పోతారు. మొత్తం మీద 8-9 గంటలు ఏమీ మాట్లాడరు. కాదా, అబ్బా చాలా నెమ్మది వచ్చింది అని మనం తృప్తి పడ్డమే తప్ప ఈ మానసిక రోగానికి మందు మానవుడు వేయలేడు. ఒక్క దేవుడు మాత్రమే వేయగలడు. వాళ్ళు తాత్కాలికంగా పైన ఒక గుడ్డ కప్పినట్టుగా కొంచెం మాటల్లో పెట్టి దాన్ని మళ్ళిస్తారు, అంతవరకే. మళ్ళీ ఆ లింక్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మళ్ళీ మొదలైపోతుంది. అది ఏమి శాశ్వతం ఖచ్చితంగా కానీ కాదు. కానీ నిజమైనటువంటి విశ్రాంతి ఖచ్చితంగా ఇవ్వడానికే వచ్చిన ప్రభు ఇస్తున్న పిలుపు ఇది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే పాపులను స్వతంత్రులనుగా చేస్తాడు. ఎందుకంటే ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపానికి వారు దాసులైపోతారు. వారిని పాపం ఏలుబడి చేస్తుంటుంది. అది ఎలా తిప్పితే అలా, ఎలా మాట్లాడమంటే అలా, అంతే తప్ప వారి మట్టుకు వాళ్ళు నడుచుకోవడానికి స్వాతంత్రమే లేకుండా పోయినటువంటి వారికి నేను స్వాతంత్రం ఇస్తా, స్వతంత్రులుగా చేస్తా. ఎందుకంటే ఆ పాప భారాన్ని తీసేస్తా మీ మీద నుంచి అంటూ ప్రభు ఇచ్చినటువంటి పిలుపు. ఆ తర్వాత దుఃఖితులను ఓదార్చడం ద్వారా, ఇది అయిందా మనకి? దుఃఖితులను ఓదార్చడం ద్వారా విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు కదా. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఓదార్పు ఎలా దొరుకుతుంది? వారి జీవితాల్లో ఆశను మళ్ళీ పుట్టించడం ద్వారా, నిరాశలోకి, నిస్పృహలోకి, కృంగుదల్లోకి వెళ్ళిపోయి కంటికి మంటికి ఏడుస్తున్నటువంటి వారు మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే ఒక నూతనమైన ఆశ వారికి కనబడాలి. అటువంటిది ఇచ్చి ప్రభు మనల్ని ఓదారుస్తానని చెప్పేసి కూడా ఆయన పిలుపును ఇస్తున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, అన్న భగత్ సింగ్ గారి ద్వారా ఒక ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్నటువంటి వ్యక్తి రక్షింపబడిన విధానం. ఆయనతో భగత్ సింగ్ గారు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నవాడై తను కూడా మళ్ళీ ఒక నూతనమైనటువంటి ఆశను పొందుకున్నవాడే ఇక నేను చనిపోకూడదు అనుకుని ఆ తర్వాత దేవుని దాసుడుగా కూడా ఆయన మారిపోయాడంట. అంటే ఆ రకంగా నిరాశలు పోగొట్టి, నిస్పృహలు పోగొట్టి, కృంగుదల్లో నుంచి మళ్ళీ అశావహ జీవితంలోనికి తీసుకొచ్చేటువంటి వాడు, దుఃఖాన్ని నుంచి ఓదార్పు ఇచ్చేటువంటి వాడు ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఇది. ఆ తర్వాత రోగముల నుండి విడుదల, రోగాల నుంచి విడుదల ఇవ్వడానికి కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చిన వాడుగా ఉన్నాడు అంటే మనం చూస్తాం. మన రోగాల్ని భరించడానికి వచ్చినట్లుగా కూడా మనం చదువుతాం కదా. మన రోగాల్ని భరించడానికి యెషయా 53:4 చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను
భరించెను మన రోగాలని, దానివల్ల వచ్చే బాధని ఆయనే భరించిన వాడుగా ఉన్నాడు. ఈ భారాన్ని నేను తీసేస్తా, నేను భరిస్తానంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు అది. అందుకే ఈ లోకానికి కూడా వచ్చాడు ఆయన కదా. యెషయా 61 అధ్యాయం మనం చదివాం ప్రారంభం నుంచి. ఆ, ఆ. 61 కదా నాన్న, 61 నుంచి కదా. అరే ఆ. నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన దుఃఖంలో ఎవరు ఉంటారు, రోగంలో ఎవరు ఉంటారు, అలాంటి వారు దృఢపరచడానికి. చెరలు, రోగముల చెరలు, రోగాల చేత బంధింపబడేటువంటి పరిస్థితి. ఒక రోగం వచ్చి దాని నుంచి విడుదల పొందడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పెట్టే పరిస్థితి. అలాంటి వాళ్ళకి విడుదల కదా. యోహాను సువార్తలోని మనకు 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చూస్తే అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం ఉందంట. అక్కడ ఆ గొర్రెల ద్వారం దగ్గర 5 మంటపాలు ఉన్నాయంట. ఆ మంటపాలలో ఎంతోమంది రోగులు, ఆయా బలహీనతలో ఉన్నటువంటి వాళ్ళు, రోగాల చేత పీడింపబడుతున్న వాళ్ళు అక్కడ వేచి ఉన్నప్పుడు అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆయా సమయాల్లో ఓ దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు వెంటనే ఆ నీళ్లలో ఎవరు పడినా అతడు ఎలాంటి రోగం కలిగిన వాడైనా సరే స్వస్థపడతాడు అని అక్కడ కనిపెడుతున్న సమయంలో ప్రభు ఆ స్థలాన్ని దర్శించాడు. 38 సంవత్సరాలుగా ఓ రకంగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన పరిస్థితుల్లో ఆ పరుపు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎన్నేళ్ళు చెరలో ఉన్నాడు. ఇప్పుడు ఆ రోగపు చెర, అంతే కదా. గదిలో తాళం పెట్టి బంధించినా అదే పరిస్థితి, బయటికి పోలేడు, తిరగలేడు. ఈ రోగం వచ్చినా అదే పరిస్థితి, లేవలేడు, తిరగలేడు. తన దగ్గరికి వచ్చి ప్రభు అడిగాడు, స్వస్థపడగోరుచున్నావా అని. స్వస్థపడగోరుచున్నావా అని. మామూలుగా మనలాంటి వాళ్ళకి ఇప్పుడు సంతలోకి వచ్చావా అంటే ఎలా ఉంటుంది? సంతలో కొనబెట్టి సంతకు వచ్చావా అన్నారనుకోండి, ముందు లోపల చిరగెడుతుంది. సంతకు కాబట్టి సంతలోకి ఎందుకు వస్తాం, ఇదేం ప్రశ్న అని చెప్పేసి. సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు కనబడారు, సినిమాకి వచ్చావా అంటే సినిమాలకు ఎందుకు వచ్చాడు? ఈ కొన్ని ఇరిటేట్ చేస్తాయి కొన్ని ప్రశ్నలు, వాటిని మనం తట్టుకోలేము, వెంటనే ఇరిటేట్ అయిపోతాం. మరి 38 సంవత్సరాలుగా స్వస్థత కోసం అక్కడ పడి ఉన్నోడిని స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే అడిగి ఇరిటేషన్ రావాలి కదా. అదే పాపం, శాంతం లేకపోవడం, సరిగ్గా శాంతం లేకపోవడం. తనకి ఓపికగా చెప్పాడంతా. అవును బాబు, స్వస్థపడాలని అనుకుంటున్నాను నేను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ దూత కదిలించినప్పుడు ఆ నీళ్ళల్లో నేను పడదామంటే నాకంటే ముందు వెళ్ళి పడిపోతున్నాడు ఎవడో ఒకడు, నన్ను అయితే అక్కడికి తీసుకెళ్ళి అందులో వేసేవారు ఎవరు లేరు, అందుకని ఇన్నేళ్ళుగా నేను ఇక్కడ ఉన్నాను అని. స్వస్థపడాలనుకుని కూడా స్వస్థపడలేకపోవడానికి స్వస్థత ఎదురుగానే కనబడుతుంది. ఆ కోలింట్లోనే ఉంది. దూత వచ్చే నీళ్ళని కదిలించినట్లు పడితే చాలు స్వస్థపడిపోతాడు. ఎంత నిమిషాల్లో ఈ పని. కానీ 38 ఏళ్ళు అయిపోయింది అక్కడ. 38 సంవత్సరాలుగా తను ఎంత ఆశతో స్వస్థత కోసం అక్కడ ఉన్నాడు, ఆ విషయాన్ని ఓపికగా చెప్పాడు. అది ప్రభు మనల నుంచి కూడా ఆశించేది. సహనంతో, ఓర్పుతో ప్రభువుని మళ్ళీ మళ్ళీ మనం అడగాలని, ఆయన ఇచ్చేటువంటి స్వస్థత, నెమ్మది కోసం ఆశతో కనిపెట్టాలనేది ఆయన బలమైన కోరిక. తన కోసమే వచ్చాడు ఈయన, తనని లేవనెత్తడానికే వచ్చాడు.
కదా. ఆ రోగము నుంచి విడుదల ఇచ్చి అతనికి విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి తన బాధ ప్రభువు దగ్గర వెళ్ళబుచ్చుకునేసరికి కనికరించి, ఇప్పుడు ఇంకొక వింతైన ప్రశ్నలా ఉంటుంది అది. ముందు స్వస్థపడి కోరుతున్నావా, అదే కొంచెం ప్రశ్న వేరేలాగా అనిపిస్తుంది. ఈ ప్రశ్న ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఈ సలహా ఎలా ఉంటుంది తెలుసా? అయితే లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. ఎక్కడ గొడవ? అలా పరుపెత్తుకుని వెళ్ళిపోగలిగితే ఇన్నేళ్ళకి ఎక్కడ ఎందుకు పడి ఉంటాను నేను? ఇదేంటి ప్రశ్న అని మళ్ళీ మనం అడుగుతుంటాం. కానీ మరి కానా విందులో కనిపెట్టినటువంటి సేవకులతో మరియమ్మ గారు ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్టుగానే ఇప్పుడు ఆయన చెప్పేది చేయడం వరకే తప్ప మనం ప్రశ్నించకూడదు. ఇది ఎలా, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు మన నుంచి రాకూడదు. ఓపికతో చెప్పాలి సమాధానం, ఓపికతో ప్రయత్నించాలి. ఆ మాట విన్న అతను వెంటనే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఏ పరుపు మీద పడుకున్నాడో ఆ పరుపు మీద నుంచి లేచే ప్రయత్నం. మనం మంచి లేవడానికి ఎలా ప్రయత్నం చేస్తాం, ఏం చేస్తాం? మనం రెండు కాళ్ళు ఒకేలా ఉంచాం, ఒక కాలు ముందుకు తీస్తాం, ఒక చెయ్యి ముందుకు తీస్తాం, ఈ కాలానికి నీ చెయ్యి తీసుకుని అప్పుడు లేచి తర్వాత రెండు కాళ్ళ మీద నుంచునే ప్రయత్నం. మనం మంచి లేచే విధానం ఎలా ఉంటుంది, ఏవేవి పని చేయాలి అక్కడ. ఇప్పుడు అతను కూడా అలా చాపుకొని ఉన్నవాడు ముందు ఇప్పుడు తిరగాలి, తిరిగి మోకాళ్ళు ఆనాలి, అలాగే చెయ్యి ఆనాలి, అప్పుడు పైకి లేచే ప్రయత్నం చేయాలి. ప్రభు మాట ప్రకారంగా అతను ప్రయత్నం మొదలుపెట్టాడు. ముందు కాలు కూడా తీసుకుందాం అనుకున్నాడు, ఇప్పటిదాకా అది రాలేదు. ఇప్పుడు అది కూడ తీసుకోవడానికి వీలుగా తయారైంది కాలు. చేతిని తీసుకుందాం అనుకున్నాడు, చెయ్యి కూడా వచ్చింది. ఆనుకుని లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పైకి లేవాలి. ముందు రెండు మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఓ మోకాలని ఒక మోకాలు పైకి తీసుకుని అప్పుడు లెగాలి. ఇలా ఏ ఏ అవయవం ప్రయత్నం చేస్తుందో, ఎక్కడ ప్రయత్నం జరుగుతుందో ఆయా అవయవాలకి నూతనోత్సాహం వచ్చింది, బలం వచ్చింది. ప్రభు మాట చొప్పున చేయడం, దానివల్లే ఇటువంటివన్నీ జరుగుతాయి. తర్వాత లేచిపోయాడు. ఇంకా ఒక్కటి జరిగిన తర్వాత నూతనోత్సాహం వచ్చేస్తుంది. ఒక్కటి జరిగింది, కదలని కాలు కదిలింది, కదలని చెయ్యి కదిలింది, దాంతో ఏమవుతుంది, ఆనందం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లేచిపోయాడు, ఆ పరుపును చుట్టేసుకున్నాడు, భుజానెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు చూస్తాం మనం. చూడండి, ఇప్పుడు రోగముల నుండి విడుదల, రోగముల నుండి విశ్రాంతినివ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన వాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెలగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. దెయ్యాలు మన స్వాతంత్ర్యాన్ని లాగేసుకుంటాయి. మనం ఎంతగా నచ్చ చెప్పుకుని ఇలా కాదు నేను సరిగా నడుచుకోవాలనుకున్నా సరే అది సాగనివ్వకుండా దాని ఇష్టం చెప్పుని నడిపిస్తుంది మనల్ని దెయ్యం. దెయ్యం అంటే ఏంటి? దెయ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది. మనం అంటుంటాం, పేకాటకి రోజు పేకాటకి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే ఏమంటారు వాళ్ళని, నీ పేకాటది ఏం పట్టుకుందిరా బాబిండ, పేకాటది ఎప్పుడు వదులుతుందో కానీ అంటాం. అదొక దెయ్యం. కోడి పందాల దెయ్యం, అలాగే మందు దెయ్యం, అలాగే డబ్బు సంపాదన కూడా ఒక దెయ్యమే. డబ్బు సంపాదనలో పడి తన గురించి కానీ భార్య పిల్లల్ని కానీ పట్టించుకోకుండా తిరుగుతుంటారు. అప్పుడు కూడా ఈ డబ్బు దెయ్యం పట్టుకుందిరా బాబిండి అంటూ ఉంటాం.
ఇలా చాలా దెయ్యాలు ఇంటి పట్టి అండకుండా తిరుగుతారు కొంతమంది, తిరుగుబోతు దెయ్యం అంటారు. ఇవన్నీ దెయ్యాలే కదా. ఇలాంటి దెయ్యాలను పట్టుకుని దాని నుంచి బయటపడాలనుకున్నా పడలేని పరిస్థితి. రాత్రి తాగేసి వచ్చి భార్యని కొడతాడు, బిడ్డల్ని కొడతాడు, నాన్న రమసా చేస్తాడు. తెల్లారాక బాబా నేను పుట్టాను బాబా అంటాడు. మళ్ళీ ఆ పిల్లల్ని పట్టుకుని ఏడుతాడు. ఆ భార్యని పట్టుకుని నేను రాదు పెట్టారని నేను అంటాడు. నీకు నేనేం చేయను, నీకు ఎప్పుడు నీకు నేను చేయను అంటాడు. సాయంకాలం అయ్యేటప్పుడు వేసుకొచ్చేస్తాడు. అయ్యి అంటాడు. మళ్ళీ రోజు ఇదే పని. పట్టేసింది దెయ్యం, తన స్వాతంత్ర్యాన్ని అది లాగేసుకుంది. ఇక అది చెప్పినట్టు చేయడమే, మరి ఇంక స్వాతంత్రం లేదు. ఇలాంటి వారికి విడుదలనిచ్చి విశ్రాంతినివ్వడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఎన్నో సందర్భాలను మనం చూస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోని 28 నుంచి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని ఓ సహోదరికి 12 సంవత్సరాలుగా ఒక దెయ్యం పట్టుకుని బాధ పెడుతుంది. 12 ఏళ్ళుగా బాధపడుతుంది ఆ దెయ్యం పట్టుకొని. దాన్ని వదిలించుకోవడానికి తను చేయని ప్రయత్నం లేదు, తను ఖర్చు పెట్టకుండా మిగిల్చుకున్న రూపాయి లేదు, తాను దర్శించని వైద్యుడు లేడు. అదొక దెయ్యం, ఒక రోగం ఉంది దెయ్యం. తన స్వేచ్ఛను కట్టిపడేసింది. కానీ ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే సరిపోయింది, అదేం వదిలేసింది. స్వాతంత్ర్యం వచ్చేసినట్లుగా మనం అక్కడ కూడా గమనించగలుగుతాం. కలిగి మత్తయి సువార్త 9:32-33 వచనాలు. ఏలుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాడిని, ఇతనికి మూగ దెయ్యం పట్టింది, మాట్లాడడం, నాలుక పెదవులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మాట్లాడలేడు. ఎందుకంటే ఈ దెయ్యము చేత బంధింపబడ్డాయి. కాబట్టి ఇక మూగవాడైపోయినట్టుగానే మనం అక్కడ చూస్తాం. అయితే ప్రభు అతన్ని గద్దించినప్పుడు దెయ్యం వదిలిపోయింది, అతను మాట్లాడడం మొదలుపెట్టాడు కదా. ఇంకా చూడండి 17వ అధ్యాయంలోని, అది మత్తయి సువార్త 17:14-18 వచనాల్లోనూ, వారు వచ్చినప్పుడు ఒక్కడు ఆయన ఎద్దుకు వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా నా కుమారుని కరుణించు, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. అతను ఒక రోగం పట్టింది. అదేం చేస్తుందంట, అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడేస్తూ ఉంది. అగ్నిలో నీళ్ళల్లో సమయానికి ఎవరో ఒకరుండి తప్పించకపోతే చనిపోతాడు. అంతే కదా, చనిపోతాడు. ఆ రోగం పట్టింది. అది వారికి స్వాతంత్ర్యాన్ని అది లాగేసుకుంది. కాబట్టి అటువంటి రోగాన్ని నుంచి విడుదలనిచ్చి వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని ఈయన పిలుపు ఇస్తున్నవాడుగా ఉన్నాడు. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 13:10 విశ్రాంతి దినమున ఉదయించుచున్నప్పుడు, అది ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు. ఈ భారం తన వీపు మీద ఇంత మూటలా ఉండిపోయిందంట. ఈ భారం, ఈ రోగం ఇచ్చిన భారం తన వీపు మీద పెద్ద భారంగా ఉండిపోయి పైకి లేవలేక గూని ఇలా అయిపోయింది. అది ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. భారం ఎప్పుడు ఉంటుందో అది వారి నడాన్ని కృంగదీసేస్తుంది.
ఇలాంటి భారంతో ఉన్నటువంటి వారిని వెంటనే ఆయన మాట మాత్రం సెలవు ఇవ్వగానే ఆమె చక్కగా లేచి నిలబడిపోయింది. 18 ఏళ్ల నుంచి బాధపడుతుంది. ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఇలాంటి రోగముల నుండి విడుదలనిచ్చి వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికే ఆయన వచ్చున్నాడు. కాబట్టి పని మొదలెట్టాడు, పిలిపిస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా. భారం అది శారీరక రోగం కలిగించే భారం కావచ్చు, మానసిక రోగాన్ని కలిగించినటువంటి భారం కావచ్చు. ఈ శరీర భారం కనపడుతుంది, వాళ్ళు వీళ్ళు చూసి అయ్యో పాపం అనుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి వీపు మీద భారంతో పైకి లేక దాన్ని గూని అంటాం మనం. అలా బాధపడుతున్న వాడిని చూసి పాపం అయ్యో పాపం అనుకుంటూ ఉండేవారు ద్వారా. కానీ మానసిక రోగం కలిగించేటువంటి భారం బయటికి కనపడదు. సహానుభూతికి బదులు శుభ్రంగా గుండ్రాయిలే ఉందిగా, అది ఈయనకే రోగం వీడికే రోగం అని తిడతారు కూడా. ఆ రోగం కలిగించేటువంటి భారంతో వాళ్ళు బాధపడుతున్నది ఇతరులు చూడలేరు, అది కనబడదు. మనిషి చక్కగా ఉంటాడు, సోదరి చక్కగా ఉంటుంది మనిషి, కానీ ఆ భారం అలా ఉండిపోతుంది. అది కనీసం ఎవరు సహానుభూతి కూడా చూపించరు. పైగా దెప్పి పొడుపులు అలా ఉంటుంది. ఇదొక బాధ. అసలే మానసికంగా బాధ అంటే వాళ్ళు వీళ్ళు దెప్పి పొడిచేటువంటి బాధ. మరిని పుండు మీద ఏదో అంటారు కదా, కాకి పుండు మీద కాకి పొడుతుందంట. ఎద్దు పుండు కాకి విందులా ఉంటుందంట. పాపం అది కొట్టుకోలేదు, మీద పుండు ఉంటుంది. ఇక దాన్ని మాన్నేమో కాకులు పొడుతాయి మొక్కుతోటి. కాబట్టి అటువంటి వాటికి జబ్బే రాకూడదు, పుండే పడకూడదు. పడిందంటే చాలా కష్టం. సరే, ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎటువంటి భారమైనా సరే సమస్త విధములైన రోగముల నుండి విడుదలిచ్చి విశ్రాంతినివ్వడానికే ఆయన పిలిపించిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఈ భారం, ఈ పాప భారం వారి మీద ఉండిపోయినప్పుడు స్వేచ్ఛగా ఇంకా నడుచుకోలేరు, స్వప్రయత్నంతో దాన్ని తొలగించుకోను లేరు. అందుకొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రూపాయలు ఖర్చు పెడతారు, ఎన్నో రోజులు, వారాలు, నెలలు ప్రయాసపడతారు. కానీ అది వారి వల్ల కానే కాదు. ఎందుకంటే ఇవన్నీ ఈ లోక మర్యాదను అనుసరించి ఉంటాయి. లోకులు ఏం చేస్తున్నారో దాన్ని అనుసరించడం అంతే. అది నిజంగా వారి హృదయానికి తట్టింది కాదు, హృదయంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి కోరిక కాదు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, అలా చేశారు, వీళ్ళు చేశారు, ఇలా అయిందంట, అలా అయిందంట అని చెప్పి లోకులు చెప్పుకునేటువంటిది. ఆ వెళ్ళొచ్చిన వాళ్ళు నిజంగా చాలా ఇబ్బంది పడే ఉంటాడు, కానీ మనల్ని పంపుతా చూస్తాడు. ఒక బాబు వెళ్ళ మాకురా బాబు అని చెప్పడం. ఏదో రకంగా నేను వెళ్ళి ఇబ్బందులు పడ్డాను, నేను కూడా వెళ్ళి ఇబ్బంది పడాలనుకుంటారు. మనుషుల స్వభావం అలాగే ఉంటుంది. ఒక కొట్లోకి వెళ్ళి ఒక చీర కొనుక్కొస్తే అదేమో రంగు వెలిసిపోతే మోసపోయామని గుర్తించి ఇంకొకరిని అక్కడికి వెళ్ళకండి అని చెప్తారా? చెప్పరు. ఖచ్చితంగా అక్కడికి పంపించడానికే చూస్తారు. మళ్ళీ అంతర్లీనంగా ఒక కోరిక ఉండిపోద్ది వాళ్ళకి. అదే తప్ప వద్దమ్మా డెల్లబాకండి, వాళ్ళు మంచి ఇవ్వట్లేదు, వాళ్ళు మోసం చేస్తున్నారు, రంగు వెలిసిపోతున్నాయి అని చెప్తారా? చెప్పరు. ఈ తిరిగి వచ్చిన వాళ్ళందరూ నిజంగానే విశ్రాంతి పొందుతున్నారా? మన ఊర్లోనే ఇలాగే యాత్రల కంటే వెళ్ళి యాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత చచ్చిపోయారు. మన ఊళ్ళోనే కదా, యాత్రలకి వెళ్ళొచ్చి చచ్చిపోయారు. ఎందుకంటే ఏం దొరుకుతాయి యాత్రలో? మంచి ఆహారం దొరుకుతుందా? మంచి నీళ్ళు దొరుకుతాయా? మంచి వాతావరణం ఉంటుందా? లేనిపోని వల్ల అంటించుకుని తెచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత
దానికి బలైపోతుంటారు. కాబట్టి ఎందుకు ఇలాంటి ప్రయాస అని చెప్తారా? వెళ్ళమనే చెప్తారా? ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రేరేపిస్తారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, పేపర్లో రాయిస్తారు. యాత్ర, బలి యాత్ర, అబ్బో అక్కడి నుంచి అలా పరలోకానికి వెళ్ళిపోవచ్చు, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనకి అరిచేతిలో చూపించేస్తారు. దాన్ని వెళ్ళి వచ్చిన తర్వాత నానా అవస్థలు. ఇక్కడ ఎక్కువగా లోక మర్యాదను అనుసరించే చేస్తారు తప్ప వారి హృదయంలో నుంచి వచ్చినటువంటి బలమైన కోరికతో కాదు. వాళ్ళు వీళ్ళు ఇది వద్దని చెప్తాడు ప్రభు. లోక మర్యాద వద్దు. నీ సమస్య ఏంటో నీకు తెలుసు, దానికి మూలమేంటో నీకు తెలుసు, నువ్వు చేస్తున్న ప్రయత్నము నీకు తెలుసు, ఫలితం రావట్లేదు అని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు ఎవరో ఒకరి సహాయం కావాలని నీ హృదయం కోరుకుంటుంది. అలాంటి వారికే ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు. రాన దగ్గరికి, నేను మీ రోగాన్ని కుదురుస్తాను, నేను మీకు విశ్రాంతిని నేను ఇస్తానని చెప్పేసి ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి అవసరమైనవి ఉన్నాయి. ఆ నిత్యరాజ్య వారసత్వం మనం పొందలేకుండా ఇబ్బంది పెట్టేవి కూడా ఉన్నాయి. ఈ ఇబ్బంది పెట్టే ప్రతీదీ ఒక దెయ్యమే, ఒక రోగమే కదా. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19 నుంచి మనం చదివినప్పుడు అక్కడ 21వ వచనం చదువు. నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని ఇవన్నీ దెయ్యాలే, ఇవన్నీ రోగాలే. ఏంటవి అంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ శరీర కార్యాలు చేసేటువంటి వారు, వాటిని అనుసరిస్తున్నటువంటి వారు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనరు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అడ్డంగా ఉన్నది ఏదైనా అది మనకు రోగమే కదా. అడ్డంగా ఉండే ఏదైనా మనకు ఒక దెయ్యమే. అదొక దెయ్యమే. దాదాపు ఒక 15 రకాల దెయ్యాలు చూపించాడు ఇక్కడ. 15 కార్యాలు, 15 రకాల దెయ్యాలే కదా. ఏంటయ్యి? జారత్వము, నిలకడలేని తనం. జారత్వం అంటే ఏంటి? జారిపోవడం. మనం నిలబడితే కాలు జారిపోతుంది అనుకోండి, జారి వెళ్ళిపోతుంది. నిలబెడతలా, ఎంత బలంగా నిలబెడదాం అనుకున్నా జారిపోతుంది. అలాగే విశ్వాసంలో ఎంత బలంగా ఉందామన్నా జారిపోతూ ఉంటారు. అలాగే సంఘ క్రమంలో ఎంత బలంగా స్థిరంగా ఉందామనుకున్నా జారిపోతూ ఉంటారు. నిలకడగా చోట ఉండనటువంటి పరిస్థితి. ఇక జారక్రియలు అని చెప్పేసి శరీర కార్యాల్లో వ్యభిచారం గురించి కూడా ఒక ప్రస్తావన ఉంటుంది. ప్రభు చెప్పే వ్యభిచారం ఏంటంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. మామూలుగా ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉండకుండా, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఉండకుండా, అన్య పురుషులు అన్య స్త్రీలతో వాళ్ళు పోతే దాన్ని వ్యభిచారం అని చెప్పేసి అంటున్నాం కదా. అదే రీతిని విశ్వాసంలో నిలకడగా ఉండకుండా మళ్ళీ 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 తిరగాటం, తమ కొరకు దేవుళ్ళను చేసుకోవడం, కానీ ఆధ్యాత్మిక వ్యభిచారంగా బైబిల్లో చెబుతాను. అది కూడా జారత్వం కిందకే వస్తుంది. ఇది పట్టుకుంది దెయ్యం. నిలకడగా స్థిరంగా ఒక చోట అది ఉండనియ్యదు. తిరుగుతూ ఉండాలి. ఇక్కడ నిలకడగా ఉండలేము. మన కోరిక తీరకపోవచ్చు, మన రోగం పోకపోవచ్చు. అందుకు కారణం నా నిలకడలేమి అని గుర్తించరు. ఇక్కడ కాదంట, అది ఎక్కడికో వెళ్తే స్ప్రేయర్లు ఇచ్చుకొని నూనె కొడుతున్నారంట, అది పడితే చాలు నా రోగం పోద్దంట అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు.
ఇంకో చోట ఎక్కడో మంత్రించి గొడ్లు ఎత్తున్నారు, ప్రార్థన చేసి గొడ్లు ఎత్తున్నారంట. ఆ గొడ్డ తెచ్చుకొని తలకాడ పెట్టుకుంటే చాలు, రోగం అంతా పోద్దని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు. నమ్మడం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభువే చెబితే, ఆయన మీద నమ్మకంలో స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరగడం వల్ల ఏం లభిస్తుంది నీకు? సాధారణంగా చెప్పుకుంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వారానికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆ మందులు తెచ్చుకొని అదే క్రమంలో వారం రోజులు నువ్వు వాడితే కొద్దిైనా రోగం పోద్ది, మొత్తం పోకపోయినా కొన్ని మొత్తం పోతాయి. మనకి అంత ఓపిక ఉంటుందా? 3 రోజులు వాడేసరికి అబ్బే ఏం లేదా అని ఎవరో చెప్తారు. అక్కడికి వెళ్ళేవా? అబ్బే ఆ డాక్టర్ దగ్గర ఏముంది అసలు? అక్కడ కాదు, ఇక నేను చెప్తాను, అక్కడికి వెళ్ళు. అక్కడ మనవాడు ఏమన్నాడు, పేరు రాయించేనా, ముందు పేరు చెప్పేస్తాను, పేరు రాసేస్తారు అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ పడేసి మళ్ళీ అక్కడ పంపేస్తారు. చూపిస్తారు కాగితం, ఇదిగోండి అక్కడికి వెళ్ళామండి, ఇది రాసామండి, ఇది రాసారండి అని చెప్పేసి. వాడిందా? వాడారండి, వాడలేదు. 3 రోజులు వాడారు, ఆయన 6 రోజులు కోర్సు రాశారు. నయమాను 3 మార్లు మునిగి నాకు స్వస్థత లేదని వచ్చేస్తే స్వస్థపడతాడా? ఎలీషా చెప్పింది, నువ్వు యొర్దానులోకి పోయి 7 మార్లు మునుగు అన్నాడు. 7 మార్లు మునిగిన తర్వాత కదా నువ్వు ఫలితాన్ని ఆశించాలి. ఏదైనా ఒక 1 రోజులు కోర్సు ఇచ్చినప్పుడు వారము ఆడిన తర్వాత నీకు ఎలా ఉందో అప్పుడు చూసుకోవాలి. అంత ఓపిక మనకు ఉండదు. వెంటనే వచ్చేయాలంతే, మంత్రం వేసినట్టు పోవాలా. అది ఎలా కదా? ఇదంతా మనని నిలకడగా ఉండనిది లోకమర్యాద. వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా నిలకడ ఉండాల, స్థిరంగా ఉండాల, జారిపోకూడదు ఎటు పడితేటు. జారత్వము ఇది ఒక దయ్యం. అస్సలు నిలకడగా ఉంటుంది, కాలు అసలు కుదురుండదు, తిరుగుతూ ఉంటారు అంతే. దుక్కుని కూర్చుందాం అనుకోరు, 2 మాటలు మాట్లాడతారు, అలా వెళ్తారు, అటు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇటు తిరుగుతారు, మళ్ళీ ఇటు వెళ్తారు, మళ్ళీ ఇటు తిరుగుతాడు. మాకు ఒకరు వినేవాళ్ళు అండి, మామరిది అవుతాడు. మేము ఆడుకునే రోజుల్లో 4 కూర్చొని ఆడుకుంటే ఉండేవాడు, ఉండి లేచిపోయేవాడు. నాకు ఇంట్రెస్ట్ లేదురా, మరి ఎక్కడికి వెళ్తున్నామంటే ఏం లేదు, అలా వెళ్ళిపోతాడు అంతే. అలా తిరుగుతాడు, మళ్ళీ అలా తిరుగుతాడు. ఇప్పుడు ఇంకోటి ఏదన్నా చేస్తారా అంటే చేయడు, అంటే నిలబడదు, నిలకడగా ఉండడు అనమాట. అలా తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి రా ఏం చేసి మళ్ళీ అలా తిరిగి కాసేపటికి ఇక్కడికి వస్తాడు. అలా ఉండేవాడు. అలాగే నిలకడ లేకపోవడం, స్థిరం లేకపోవడం. నువ్వు దేవుని వాక్యం శ్రద్ధగా వినడం మొదలెట్టాలి. నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు ప్రభు అని శ్రద్ధగా వినాలి. అది మన చెవుల నుంచి హృదయంలోకి జారిపోవాలి. అలా శ్రద్ధ లేనప్పుడు అక్కడ చెప్పుకునేవాడు చెప్పుకుంటూ ఉంటాడు, మనం వెళ్ళా కూర్చుంటే ఏం వెళ్తుంది నీకు? ఏ శ్రద్ధ అది నీకు? అప్పుడు ఎలా ఉంటుంది? తినగా వేము తీయగా ఉంటుందని చెప్పాడు. నువ్వు ఒక వాక్యం వినడం మొదలు పెడితే క్రమక్రమంగా దానిలో నీకు రుచి తెలుస్తుంది. అంతేగాని అసలు ఏం నోట్లోనే పెట్టుకోకుండా పోతే, అసలు హృదయంలోనికి దిగనేయకుండా పోతే నీకు ఎలా నచ్చుద్ది ఆ వాక్యం? ఎలా నచ్చుతుంది? అందుకే చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం చెప్పరు, కథలు చెప్తారు. అవి మనకు బాగా నచ్చుతాయి. జనులు దురద చెవులు గలవాళ్ళు, అవి కావాలి కదా. దురద చెవులు అంతా ఫాంటసీలో బతకాలని చూస్తుంటారు. అలా ఆకాశంలో అలా ఎగిరిపోతున్నారంటే అది వినడం ఎంతో బాగుంటుంది. నిజం, అదే ఎగురు కాలు చేతులు తిరిగిపోతాయి. కానీ అదే నచ్చుద్ది మనకి. దెయ్యాల కథలు బాగా నచ్చుతాయి. దెయ్యాల గురించి చెప్తుంటే ఇంకా చెప్పు అంటారు. అంత బాగుంటాయి దెయ్యాల కథలు. అవి ఏమైనా నీకు ధైర్యాన్ని ఇస్తాయా? అది ఏం చెప్పడం మొదలెట్టినప్పుడు మంచం మీద కాళ్ళు కింద కట్టుకునే కూర్చుంటారు. కొద్దిసేపు చెప్పిన తర్వాత కాళ్ళు పైకి వెళ్ళిపోతాయి. ఏంటి మంచం కింద నుంచి ఇదేమేమి కాళ్ళలాగే వస్తుందేమో అని భయం వచ్చేది, పైకి వెళ్ళిపోతాయి.
కొన్ని మానేద్దామంటే అబ్బాయి ఇంకా చెప్పంటారు, ఇంకా చెప్పంటారు, ఇంకా చెప్పంటారు. చూడండి మరి, అది నీకేం ధైర్యం ఇస్తుందా? నిన్నేమైనా బలపరుస్తుందా? నీ ధైర్యాన్ని తీసుకుపోతుంది, నువ్వు పిరికితనాన్ని నూరిపోస్తుంది. అయినా సరే అవే కావాలి, అందులోనే జీవిస్తుంటారు. అవన్నీ అబద్ధాలు, నిజాలు అస్సలు కాదు. అందులో నిజమే లేదు, అన్నీ అబద్ధాలే. కానీ అవి వినడానికే మనం ఇష్టపడతాం కదా. ఇచ్చకపు మాటలు అన్నాడు దానియేలు. ఇచ్చకపు మాటలు, మన ఇష్టాన్ని కలిగించేటువంటి మాటలు. వాటి వల్ల లాభం ఉందా అంటే అవి నిబంధనను మీరేలా చేస్తాయంట. ఆ మాటలు దేవుని నిబంధనను మీరి భ్రష్టులైపోతారు, చెడిపోతారు. కానీ ఆ మాటలే మనకి చాలా ఇష్టంగా ఉంటాయి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అది మనకి తగలాలి కదా. మంచిగానైనా తగలాలి, చెడుగానైనా తగలాలి. మనం ఎలా ఉన్నామో దానిని బట్టి అది మంచిగానా చెడుగానా మనకు తగులుతూ ఉంటుంది. రోగాన్ని బట్టి వైద్యం కదా. డాక్టర్ గారు అన్నిటికీ ఒకటే ఇస్తాడా? రోగం ఏంటో దాన్ని బట్టే కదా మందు ఇచ్చేది. సింపుల్గా ఒక ఇంజక్షన్ చేసి వదిలేస్తాడు ఒక రోగానికి. ఒక రోగానికి 5 రోజుల కోర్స్ అని చేతికి ఎట్టేస్తాడు. రోజు పొద్దున సాయంకాలం పడిపించుకోమని చెప్పేసి అదొకటి. కొన్ని చేదు ఇస్తాడు అరుకులు, చేదు గొట్టాలు ఇస్తాడు కొన్ని. అబ్బాయి వాళ్ళకేమో తీగా ఉండి బెల్లిచ్చారు, నాకు చేతి ఇస్తామంటే నాకు అదే ఇయ్యి అంటే నీ రోగానికి ఇదే. దేవుని వాక్యం కూడా అంతే. నీ హృదయ స్థితికి తగినట్టుగా అది అర్థమవుతుంటుంది. నీ మేలు చేయడం కోసమే. అది నీ శరీరానికి నచ్చదు. ఇది జీవపు డంబాన్ని కోరుకుంటుంది. నువ్వు ఎంతటోడివి అంతటోడివి, ఎంత గొప్ప అంత గొప్ప అంటేనే దానికి సంతోషం, దానికి నచ్చదు. కానీ అది ఆత్మకి కావాలా. ఆ శరీరం స్వాధీనంలోకి రావాలంటే ఆత్మ బలపడాలా. అది ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు ఈ శరీర వాంఛలన్నిటినీ అది పట్టుకుని కట్టేస్తుంది, ఆపుద్ది. ఆ బలాన్ని మనం రానేమో, హృదయంలోనికి దేవుని వాక్కు పోనివ్వం, వింటం మొదలెట్టాలి. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. అవి ప్రసంగాలు కాదు, కథలు కాదు. వర్స్ టు వర్స్ అది ఏముందో అది చెప్పుకుంటున్నాం. దానిలో ఎంత ఆత్మీయత దాగి ఉంది అందులో. కొరింథీ 1:15-4 చెప్పినట్టుగా మీకు బోధ కలగడానికి అని చెప్పేసి ఈ చారిత్రక, ఈ ప్రవచన, ఈ గ్రంథాలన్నీ మన ఆత్మీయ జీవితానికి బోధ కలగడం కోసం రాసిపెట్టారు ఆయన. ఎప్పుడూ ఆ రాజులు ఎలా పాలించారో, ఎప్పుడు వాళ్ళు ఏం చేశారో ఏంటి, వాటికి దానివల్ల మనకు లాభం ఏంటి అని మనం అనుకుంటే అవి ఎందుకు పెడతారు ప్రభు ఇందులో? ఆయన ఏం చెప్పాడు? జీవము గల నా నోటి మాట బయలుదేరుతుంది, అది వ్యర్థం కానేరదు అన్నాడు. కాబట్టి వ్యర్థంగా ఏది దీనిలో పెట్టలేదు ఆయన. ప్రతీదీ మనకు పనికొచ్చేది. ఇందులో వాగ్దానాలు నెరవేర్చుకున్న వాళ్ళు ఉంటారు, ఆ వాగ్దానం నెరవేర్పు పొందని వారు ఉంటారు. పొందిన వారు ఎలా లాభపడ్డారు, పొందిన వారు ఎలా నష్టపడ్డారు, అవి మన ముందు పెడతారు. అందుకనే ఆశీర్వాదం శాపం నీ ముందు పెడుతున్నానని చెప్తాడు ఆయన. ఏం చేస్తే నీకు ఆశీర్వాదమో, ఏం చేస్తే నీకు శాపమో ఆయన ముందు పెడతా ఉన్నాడు. అలా మన పితరులకి పదే చెప్పాడు. అసలు సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడే చెప్పాడు, నువ్వు ఇంత ఘనంగా ఈ ప్రతిష్ఠ నువ్వు చేస్తున్నావు, కానీ తర్వాత మీరు గనక నా ఆజ్ఞల్ని కట్టడల్ని తీసి పక్కన పెట్టి అన్యుల వెంబడి మీరు పోయారంటే హేయ వస్తువుని మందిరంలోనికి తెచ్చేస్తారు, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంతే. లక్షల కోట్లతో కట్టాడు, కానీ నేను దానిలో ఉన్నాం. అప్పుడే చెప్పేశాడు వెంటనే, తర్వాత ఎప్పుడో చెప్పలే, ముందే చెప్పేశాడు. దాని ప్రకారమే వీళ్ళు దారి తప్పి నడిచినప్పుడు ఆయన వదిలేశాడు. ఇవన్నీ మనకి బోధ కలగడానికే.
నా వాక్యానుసారంగా నువ్వు నడుచుకోనప్పుడు, నా నిబంధనల్ని, నా కట్టడల్ని నువ్వు అనుసరించి నడుచుకోనప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. ఎందుకంటే మన హృదయమే ఆయన ఆలయం కదా. మన హృదయమే ఆయన ఆలయం. ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఈ ఆలయంలోనికి లోక సంబంధమైనటువంటి హేయ వస్తువులను తెచ్చేస్తూ ఉంటే ఆయన ఎందుకుంటాడు? ఆయన అందులో ఉండడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది పరిస్థితి? భ్రష్టమైపోతుంది. భ్రష్ట పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు దాంతో దీన్ని ఆయన పోలుస్తూ మనకిచ్చాడు. కాబట్టి ఆ క్రమంలో దాన్ని మనం ధ్యానించుకుంటూ ఉంటే విషయం అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమగలడో, ఎంత రోషం కలిగినటువంటి వాడో, ఎంతగా ప్రతీకారం చేయగలడో, ఎంతగా శత్రువులకి అప్పచెప్పేయగలడో ఆయన్ని మన ముందు ఆయన తేట తెల్లం చేసేస్తా ఉన్నాడు. ఇది పరిస్థితి అబ్బాయి. నీ ఆత్మీయ మేలు కోసం నువ్వు ఎలా నడుస్తావు, మరి నడుచుకోని ఇష్టం అని చెప్తాడు. నన్ను నడిపించు అని నీ చెయ్యి నాకు ఇస్తే నేను చేపట్టి నేను జాగ్రత్తగా నిన్ను నడిపించగలను. అలా కాదు నాకు తెలుసు అని నాకు నేనుగా నడుచుకుంటానని పోతే నడువు, అప్పుడైనా బాగా నడు జాగ్రత్తగా. అంటే ఆయన చేతిలో ఉంటేనే జారిపోతున్నాం, చెయ్యి వదిలేస్తే ఇంకా అసలు ఏమైనా ఉందా? ఇంకేం ఉండదు. అందుకని మనకి బోధ కలగడం కోసం ఇవన్నీ రాయించి పెట్టాడు. అది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉండగా అని చెప్తాడు. మన ముందు పెడుతున్నాడు. గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ మేఘం కమ్ముకున్నట్టు కమ్ముకుని ఉందంట. అవే ఇవన్నీ యెషయా గ్రంథంలో రాయబడ్డా, ఇర్మియా రాసిన, యెహెజ్కేలు రాసిన, దానియేలు రాసిన, హోషేయ రాసిన, ఎంతోమంది కీర్తనకారుడు రాసిన ఇవన్నీ మనకి మన చుట్టూ సాక్ష్యాలు. ఆశీర్వాదాలు పొందిన వారికి సాక్ష్యాలు ఉన్నాయి, శాపాలు పొందిన వారికి సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఎలా నడుచుకుని ఆశీర్వాదాలు పొందారు, ఎలా నడుచుకుని శాపాలు పొందారు, రెండూ మన ముందు పెట్టేస్తున్నాడు ఆయన. కాబట్టి ఏం చేయాలి? మనం తెలివితో నడుచుకోవాలి. ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కళంకులుగా ఉండాలి అన్నాడు. ఈ ముందు పెడుతున్నాను ఇదంతా జాగ్రత్తగా వివేకంతో ఆలోచించాయి. దానికి చెవులు లేవు పాముకి. అయినా సరే ఇక్కడ ఉంటే ఎక్కడో ఆ గడ్డిలో ఆ నేల మీద కదలిక, అక్కడ కదలిక దానికి వచ్చేస్తుంది. శరీరం మొత్తానికి తెలిసిపోద్ది దానికి. చెవులు ఉండవంట పాములకి. మరి నేను పట్టుకొని చూడలేదు కానీ చెప్తారు అందరూ. అయినా తెలిసిపోద్ది దానికి. ఎక్కడో అడుగులు చప్పుడు ఉంటే ఇక్కడ తెలిసిపోద్ది దానికి. ఇక్కడ తెలిసిపోయి లేచి చూస్తుంది. చెవులు లేవు దానికి. చూడండి ఎంత వివేకం. పాము సైతానే, అయినా సరే దాని తెలివితే అట్లా కూడా నేర్చుకున్నాడు కదా. ఆ రకంగా మనం వివేకం కలిగి నడుచుకోవడానికి ఈ చప్పుడు ఎక్కడో ఎవరికో ఏదో వారి నడతను బట్టి సంభవించిందంతా మనకి తెలియాలి. తెలిసి తప్పించుకోవాలి. ఎవడో వస్తున్నాడు కర్ర పుచ్చుకొని అడుగులు చప్పుడు కనపడితే చంపేస్తాడు దీన్ని. అందుకని చెప్తే ఎలా చూసుకొని కప్చు ఏదో బొరిలోకి దూరిపోద్ది, తన స్కిన్ తను కాపాడుకుంటుంది, లేకపోతే చంపేస్తాడు. అంత వివేకంగా ఆత్మీయ జీవితాల్లో మనము ఉండాలంట. అలానే కళంకం లేకుండా, కపటం లేకుండా ఉండాలంట. పావురానికి పాపం కాపటం ఉండదు. నిజమే, దగ్గరే ఉంటుంది. అంటది పట్టుకుంటాడేమో చంపేస్తాడేమో అనుకోదు. అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కాకుందనుకోండి ఇలా అంటే ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎగరట్లేదులే, దానికి తెలిసిపోయింది, ఒకటిదే మనకు అర్థమైపోయింది. ఇది వరకు చెయ్యిలా చూపిస్తే చాలు పరిగెత్తిపోయి కాకులు అసలు ఉండేవి కాదు. ఇప్పుడు క్యాట్ బాల్ ఎట్టినా ఒకటిదే కదా. కానీ పావురాలు అక్కడెక్కడే తిరుగుతుంటాయి. ఏమి వెళ్ళిపోవు, ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుంది, పారిపోవయ్యి. వాడికి అప్పుడు తెలియదు, నన్ను ఏదో తెలియదు, ఆ సంగతి దానికి తెలియదు పాపం. అలాగే కళంకలు లేని వారుగా
మనం విశ్వాసులు కూడా ఉండాలనేది ప్రభు కోరిక. అందుకని ఆ మాటలు మన కోసం రాయించి పెట్టాడు. ఇవన్నీ దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఏంటి మొదటి ఒక దెయ్యం ఏంటిది? శరీర కార్యాలు. దెయ్యం ఒకటి ఏంటంటే చారత్వం అన్నాం. తర్వాత అపవిత్రత, సమస్తమైనటువంటి అపవిత్రత అయితే దుష్టత్వం, ఇదంతటినీ అంటించుకోవడం, ఇదొక దెయ్యం. అపవిత్రత చూడండి, మాసిపోయింది ఆట అని ఒకడు వచ్చాడు మన ఊళ్ళో, తెలుసా? మాసిపోయింది ఆట అనేవారు కదా. కొత్త వాళ్ళకి తెలియదులే, ఈ ఊరు వచ్చిన కోడళ్ళకి తెలియదు, కానీ ఈ ఊరిలో పెద్దవాళ్ళకి తెలుస్తుంది. 2 చక్రాల్లోనూ గాలి ఉండదు. సైకిల్ 2 చక్రాల్లోనూ గాలి ఉండదు. 2 చక్రాలు ఉంటాయి అంతే. దానికి ఆ పక్కన మూట ఈ పక్కన మూట తగిలించుకుని గెంటుకుంటా తిరుగుతూ ఉంటాడు. మాసిపోయింది ఆట అనేవారు. ఇప్పుడు మంచి చొక్కా ఇచ్చామనుకో, అది వేసేసుకుంటాడు. ఇక తీడు దాన్ని. ఇంకా మళ్ళీ ఇంకో చొక్కా ఇచ్చామనుకో, దాని మీద ఇంకోటి వేసుకుంటాడు. అంతే తప్ప ఈ పాత తీసేయడు, మళ్ళీ ఇంకోటి వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని మూటలు కుట్టి కట్టేసి దాస్తాడు. కంపు ఆ పేటలో ఉన్నప్పుడు మా ఇంటికాడ ఇంకా ఒక పక్కన సూరికి ఏలాట తీసాడు మూటలో. ఎదవ కంపు వచ్చి ఆ అమ్మాయి ఏమనంటే వాళ్ళకి ఏదో వెంట్రుకోళ్ళు అంటే వాళ్ళది ఏదో కొంచెం చుట్టారికి ఉందంట, అక్క తమ్ముళ్ళు వరుస అంట. అది దెబ్బలాంటివాడు వాళ్ళ అక్క మీద. ఎందుకు రా ఇవన్నీ కంపు ఇవన్నీ అసలు మరి ఎందుకంటే నాస్తి ఇదంతాను. కొల్లేట్లు ఎకరాలు డాక్యుమెంట్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి అని చెప్పాడు. మార్చిపోయింది ఆట. అడుగు దెయ్యం అది. ఎంత మంచి బట్టలు ఇచ్చినా సరే ఆ పాతవి కంపు కొట్టేవి తీసి పారేద్దాం అనుకోడు. దాని మీద ఇది వేస్తాడు అంతే, దాని మీద ఇది వేస్తాడు. అలానే ఎంతగా దేవుని వాక్యం వింటున్నా, మంచి తనకు తెలిసిన ఉన్న పాత చెడుని తీసుకోకుండా ఈ మంచిని పైన వేసుకుందాం అనుకుంటాడు అనమాట. కంపు ఎక్కడికి పోద్దప్పుడే? ముందు కంపు తీసేయాలి కదా, అప్పుడు నువ్వు వేసే మంచిదానికి విలువ వస్తుంది. ఆ కంపు అలాగే ఉంచుకుని పైన నువ్వు కాపితే ఇది కంపు అయిపోతుంది. అపవిత్రత అనే ఒక దెయ్యం కదా. యూట్యూబ్లో చూసి ఉంటారు మీరు. కొంతమంది సరిగ్గా బట్టలు లేకుండా జుట్టు పెరిగిపోయి అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కొంతమంది సేవ చేస్తాకి బయలుదేరుతారులే. వాళ్ళు ఒక ప్యాంటును ఒక చొక్కా వేసుకొని కత్తిర్లు సబ్బులు వణిపుచ్చుకొని తిరుగుతారనమాట. ఎక్కడైనా ఎవడైనా అలాంటి వాడు ఉంటే అని కోతిని పట్టుకున్నట్టు పట్టుకోవాలని పారిపోతాడు, దొరకడం. కోతిని ఎలా పట్టుకోవాలి? అలా వలేసి చుట్టేసి అని పట్టుకుని గట్టిగా కట్టేసి బలవంతంగా 2 చేతులు అలా పెట్టేసి అది జుట్టంతా కత్తిరించి అది శుభ్రంగా తలంటూ స్నానం చేయించి తుడిచి తెచ్చిన కొత్త బట్టలు వాళ్ళకి వేస్తే మర్నాటికి మామూలుగానే ఉంటాడు. ఈ గుడ్డలు ఏమైపోతాయి తెలియదు. అదొక దెయ్యం. అది శారీరక అపవిత్రత, ఆత్మీయ అపవిత్రత, ఆత్మ కంటించుకునేటువంటి అపవిత్రత, అదొక దెయ్యం. అలాంటి 15 దెయ్యాల వరకు చూపించారు అక్కడ మనకి. ఇవన్నీ శరీర కార్యాలు అన్నాడు. ఈ దెయ్యాలు ఎవరు కలిగి ఉన్నా వారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి పోరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే వాళ్ళు ఇంకా బానిసలుగానే ఉండిపోతారు, స్వాతంత్ర్యం లేదు అని. అటువంటి వారందరినీ పిలుస్తున్నాడు. మీ రోగముల నుంచి నేను మీకు విడుదలనిస్తా, రండి. అలాంటి దెయ్యాలు పెట్టిన వాళ్ళందరూ ఆయన ఎదురుగుండా వచ్చి స్వస్థపడ్డ వాళ్ళు ఉన్నారు కదా. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు కదా, వాడిని గొలుసులతో బంధించినా సరే ఆ గొలుసులు ఉక్కు సంఖ్యలను కూడా తెంచేసేవాడు అంటాడు. తెంచేసి మళ్ళీ సమాధుల్లోకి పోయి రాళ్లతో గాయపరుచుకుంటూ రాత్రులు గట్టిగా కేకలు. ఊళ్ళో వాళ్ళకి ఆడు కేకేసినప్పుడు ఆడు గట్టిగా అరిచినప్పుడు లోపలికి భయపడిపోతారు అనమాట. నాకు భయపెడుతున్నాడు. వాళ్ళు వీళ్ళు సాహసించి కట్టేద్దామంటే తెంపేసుకుని వెళ్ళిపోయాడు. ప్రభుత్వ వచ్చేస్తే ఆడు చూశాడంటే వాళ్ళు ఉన్న దెయ్యం చూసింది. ఒక దెయ్యం సేన, ఒకటి కాదు అది సేన. అందుకే అంత బలం వాటికి. మనిషి ఉక్కు సంఖ్యలు తెంపగలడా? కట్టిన తాడు తెంపుకోవడమే కష్టం మనిషికి.
అలాంటివి ఉక్కు సంఖ్యలని తెంచేసుకుని వెళ్ళిపోయేవాడంటే ఎలాంటి బలం ఉంది అడిగి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యాల బలం, దయ్యాల నుంచి వచ్చిన బలం కదా. ప్రభు అడిగాడు, నీ పేరేంటి అని. నా పేరు ఎందుకు అడుగుతావు? నా పేరు సేన అంది. సేన అంటే 6,000, కనీసం 6,000. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు కదా, నేను అడిగితే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని నా తండ్రి పంపించడా అన్నాడు. ఒక సేనా వ్యూహం అంటే 6,000, 6,000 నుంచి కింద. మనం 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇక్కడ మటుకు 2,000 పందులు చచ్చిపోయాయి కాబట్టి కనీసం 2,000 ఉన్నట్టే కదా. 2,000 పందులు సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అది వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిగా కూర్చున్నాడు ప్రభు పాదాల దగ్గర. అంతకుముందు కట్టేయలేకపోయారు, ఇప్పుడు బుద్ధిగా కూర్చున్నాడు. ఎందుకంటే వాటి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అదే పిలుస్తున్నాడు ప్రభు. ఇలాంటి రోగం, నిన్ను బాధించేటువంటి రోగం, నన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల వంటి రోగం, ఎందుకు బాధపడుతున్నాను? నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిని ఇస్తాను అని పిలిపిస్తున్నాడు ప్రభు మనకి. నిరంతరము మనం వీటితో పోరాడుతూనే ఉంటాం. కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని మానుకోవాలా అని మనం చాలా పోరాటం చేస్తుంటాం. కానీ ఇది మానుకోలేని పరిస్థితి, మానుకోలేము. మన హృదయంలో బలంగా కోరుకుంటుంది, నేను మానుకోవాలి, దీన్ని నేను వదిలేసుకోవాలా, ఏమైనా సరే అనుకుంటాం, కానీ ఓడిపోతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో ప్రభు ఇచ్చినటువంటి పిలుపును మనం తీసుకొని, నువ్వే నాయనా పిలిపించావు కదా, ఇదిగో నేను మానుకోలేకపోతున్నాను, నాకు నువ్వు బలాన్ని ఇయ్యి, నీ శక్తినియ్యి, మానుకునిలా అని చెప్పేసి ఆయన ఆశ్రయిస్తే చాలు. ఖచ్చితంగా ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి చాలినటువంటి దేవుడు. ఈ వారం ముగిచేద్దామని అనుకున్నాను. నేను మిగతా 2-3 చెప్పేసి ఆపేస్తాను. నెక్స్ట్ వీక్ ఇంకో దానికి 5 అయినాయి, సరిపోద్దులే 5. తర్వాత ఏంటంటే బలమును అనుగ్రహించడం ద్వారా బలహీనత నుంచి విడుదల, విశ్రాంతి కదా. కొంతమందికి బలం ఎక్కువైపోయి నెమ్మది లేకుండా తిరుగుతారు, కొంతమందికి బలం తక్కువైపోయి నెమ్మది లేకుండా తిరుగుతారు. ఎక్కువైన ఇబ్బంది, తక్కువైన ఇబ్బంది, కడుపు నిండిన ఇబ్బంది, కడుపు నిండకపోయినా ఇబ్బంది కదా. సామెతలు 30లో మనం చదువుతాం కదా. అది ఏమంటాడు ఆయన, నా జీవితంలో 2 వరాలని నేను అడుగుతున్నాను, నాకిమ్మని ఆయన దేవుని అడుగుతాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకివ్వద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించంతే. ఎక్కువైతే ఏమవుతుంది? కడుపు నిండిన వాడినై నీవెవరు అంటానేమో, కడుపు నిండకపోతే దొంగనై నిన్ను దూషిస్తానేమో. అంటే ఏంటి? బలం ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. దాన్ని బ్యాలెన్స్ చేస్తేనే నెమ్మది. కొంతమంది బలం ఉండి బ్యాలెన్స్ చేసుకోలేక బాధపడతారు, కొంతమంది బలం లేక తూలిపోతూ ఇబ్బంది పడుతుంటారు. 2 రకాలు. ఇది శరీరానికి మెయిన్ ఇచ్చేటువంటి పిలుపు ఆత్మకు, ఆత్మీయ బలం, ఆత్మయందలి బలం. అది నేను మీకు ఇచ్చి బలహీనత నుంచి విశ్రాంతి, విడుదల నేను ఇస్తాను అని ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివితే, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ప్రభు బలపరిచి కార్యనిర్వహణ జరిగించగలడు. పౌలు గారి అనుభవం ఇది. భక్త్ సింగ్ గారి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో.
గారి జీవితంలో కూడా చాలా ఉండే ఉంటాయి, అన్నీ రాయబడవు. అది మక్సింగ్ గారు ఆయన జీవిత కాలంలో జరిగినవన్నీ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించిన వాళ్ళు అన్నీ గ్రంథస్థం చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఎన్నో చెన్నైలో ఒకసారి మీటింగులు జరుగుతున్న ప్రభు మీటింగులు పెట్టు అన్నాడు. తేదీలు కూడా ఆయనే చెప్పాడంట. కాబట్టి ఈ తేదీల్లో మీటింగ్లని అనౌన్స్ చేశాడు ఆయన. కానీ ఆ తేదీల్లో చెన్నైలో రేషన్ ఉందంట, ఆహార ధాన్యాలు కరువు వచ్చింది. తల ఒక్కంటికి 1 కేజీ మట్టుకే ఇస్తాం, అందుకంటే ఎక్కువ ఇవ్వం, ఒక కార్డు మీద ఇంతే ఇస్తామని రేషన్ అనమాట. నా చింతనలో మన ఊర్లో కూడా ఉండేది, రేషన్ ఉండేది. ₹1.10 కేజీ బియ్యం, ₹1.10 కేజీ బియ్యం అన్నమాట. రేషన్ అంతే ఇస్తారు, సంచించుకుని వెళ్తే కేజీ ఇస్తారు అంతే, ఇంకెవరు. నా దగ్గర 100 ఉంది, నాకు 10 కేజీలు కావాలంటే ఎవరు. రేషన్ అన్నమాట. అలా ఒకటి పట్టుకుపోతే ఇంకోటికి తినడానికి ఆహార గింజలు ఉండవు. అలాంటి పరిస్థితి ఉందండి చెన్నైలో. మరి ఎన్ని బస్తాలు కావాలా ఈ మీటింగ్లు పెడితే? చాలా క్వింటాళ్ళు అవసరం అవుతాయి. అది కేజీ దొరకడమే కష్టమైపోతుంటే క్వింటాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మిగతా సహకారులు, అన్న ఇప్పుడు మీటింగ్లు పెట్టడం అంత మంచిది కాదేమో, ఎందుకంటే చెన్నైలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆహార ధాన్యాలు కొరత ఉంది, రేషన్ కదా, మన డబ్బులు ఇచ్చినా మనకి బియ్యం ఎవరు, కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అని అందరూ సలహా ఇస్తే, నేనేమన్నీ పోస్ట్ పోన్ చేయడానికి, నేనేమన్నా ఈ మీటింగులు పెట్టానా? పెట్టమన్నది ఆయన, తేదీలు కూడా ఇచ్చింది ఆయన, నేనెవరు మానేయడానికి అన్నాడు ఆయన. మరి ఎలా జరుగుతుంది ఇది? మరి చెప్పాను మీకు, చాలా అద్భుతం. వంటశాలలో ఏమీ లేవు, బియ్యం కట్టలు లేవు, ఖాళీ. ఆశ్చర్యకరంగా అవసరానికి తగ్గ కట్టలు ఉండేయండి అక్కడ. ఆ రోజు ఖర్చు పెట్టేసేవారు, ఖాళీ శుభ్రం కడిగి తుడిచేసి తలపెట్టేసి వస్తే తెల్లారిసరికి మళ్ళీ కట్టలు ఉండేయంట. ఎలా వచ్చినాయి? అది నన్ను బలపరచు వాణిని బట్టే ఇదంతా అని పౌలు చెప్పినట్టే, నన్ను బలపరచు వాణిని బట్టే ఇదంతా అని భగత్ గారి సాక్ష్యం కూడా. నన్ను బలపరచు వాణిని బట్టే నా ప్రయాణాలు. నువ్వు బొంబాయి బయలుదేరు ఫలానా టైంలో ఫ్లైట్కి అని చెప్పినోడు దేవుడు. ఆ ఫ్లైట్కి టికెట్ కూడా తీసుకున్నాడు. సిద్ధపడి బయటికి వెళ్ళేటప్పటికీ అవసరతలో ఉన్నటువంటి ఎవరో సహోదరుడు వచ్చాడంట, తన కష్టాలు చెప్పించుకోవడానికి. శుభ్రంగా అక్కడ కూర్చుని అతను చెప్తామంటే వింటామంటే టైం గడిచిపోతుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు టైం అని చెప్తారండి, దీన్ని పట్టించుకోవట్లే. అవతల చెప్పేది ఓపికగా వింటున్నాడు. అలా విని ప్రార్థన చేసేసాడు. అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఫ్లైట్లు నిమిషం అంటే నిమిషమే, లేట్ ఉండదు. వెళ్ళిపోయింది ఫ్లైట్. ఇప్పుడు లేచి బయలుదేరండి అంటున్నాడంట. ఎక్కడికి అన్నారంట. ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం ముంబై వెళ్తామంటున్నాడంట. ఫ్లైట్ వెళ్ళిపోయిందిగా అంటున్నాడు. లేదు అన్నాడంట. చూడండి మరి, వీళ్ళు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి వీళ్ళు వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ దాని గురించే అనౌన్స్మెంట్ వస్తుందంట. ఫలానా నెంబర్ ఫ్లైట్ మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వబోతుంది అని చెప్పి. అదేంటి, ఎందుకు ల్యాండ్ అవ్వబోతుంది? అది ఆగింది. అందులోంచి చాలా మంచి వస్త్రాలు ధరించుకునేటువంటి ఒక హై ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆవిడ గబగబ వస్తుంది లోనకి. ఆమె వాష్రూమ్లో చాలా విలువైనటువంటి డైమండ్ రింగ్ అంటేనే చాలా ఖరీదు ఉంటుంది, పైగా దానికి సెంటిమెంట్ ఉంటుంది, అది విడిచిపెట్టిపోయిందంట. కాబట్టి వెనక్కి తిప్పమంటే దానికోసం నష్టపరిహారం డబ్బులు కట్టాలట. ఎంత డబ్బులైనా నేను నష్టం కడతాను, నన్ను తీసుకెళ్ళమన్నట్టు వెనక్కి.
కాబట్టి విమానాన్ని వెనక్కి తిప్పి తీసుకొచ్చారు. రన్వే మీద ఆగింది వచ్చి, అప్పటికి గబగబ వాష్రూమ్కి వెళ్ళింది. అప్పటికి వీళ్ళు వచ్చారు ఇక్కడికి. ఆమెతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేశారట. వెళ్ళిపోయిన ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? సమస్తమును సమకూర్చి జరిగించేటువంటి వాడు. అలా ఇలాంటి అనుభవాలు మక్సింగ్ గారి జీవితాల్లో ఎన్నో ఉన్నాయండి. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను కదా. ఆ రకంగా ఏదైనా చేయడానికి చాలిన బలాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే బలహీనత నుంచి విడుదలనిచ్చి విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెషయా 40:31 చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారట, అలయక పరిగెత్తుతారట, సొమ్మసిల్లక నడిచిపోతారు. పక్షిరాజు నిజంగా ఈ భూమి మీద ఆయన మాట చేత సృజించినటువంటి పక్షుల్లో రాజులాంటి పక్షి ఉంది. అదే గ్రద్ద, ఈగల్. దాని శరీర నిర్మాణం అంతా వేరుగా ఉంటుందంట. పైన ఎక్కడో చాలా పైకి ఎగిరిపోగలదు. మనందరం వర్షం వస్తే ఏం చేస్తాం? సూర్యుడికి పరిగెడతాం, ఏదో నీటికి పరిగెడతాం. మనకు వర్షం వస్తే అది వర్షం వస్తే ఏం చేస్తుందంట? ఇంకా పైకి వెళ్ళిపోతుంట. ఏ మేఘాల నుంచి వర్షం పడుతుందో ఆ మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంట. ఇంకేం వర్షం దానికి వర్షమే తడుపుద్దని చూడండి. ఎటువంటి బలం దానికి. ఈ మేఘం వర్షం కురిపిస్తుంది, ఇక్కడ ఉందనుకో, ఇక్కడ ఈ మేఘం వర్షం కురుస్తుందని ఇది దాటి పైకి వెళ్ళిపోతాను. అక్కడ ఏముండదు, ఇక్కడి నుంచే వర్షం వస్తుంది కింద. అటువంటి పక్షిరాజు ఆయన సృష్టి. దాన్ని పోలుస్తున్నాడు. ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో అలాంటి వారిని ఎంత గొప్ప బలంతో నింపుతాడో చెప్తాడు. దాదాపుగా 120 సంవత్సరాలు బతుకుద్దంట గద్ద. 120 ఏళ్ళు. 70 సంవత్సరాలు బతికేసరికి, 70 ఏళ్ళు బతికితే దాని ముక్కు ఇలా మామూలుగా ఇలా ఉంటుంది కదా, ముక్కు ఇలా పట్టుకు తింటుంది కదా, ఇది ఇలా పెరిగిపోద్దంట. పైది పెరిగిపోయి దీంతో ఏం పట్టుకోలేదు, ఇక పట్టు దొరకదు. ఇది అడ్డు వచ్చేద్దంట, పట్టు దొరకదు పైది. అప్పుడు తినడానికి ఏం దొరకదు, అప్పుడు నీరసించిపోద్ది కదా. 70 ఏళ్ళు, 70 సంవత్సరాలకు పోద్దంట అలాగా. అప్పుడు ఏం చేద్దంటే అది ఆ ముక్కును బండకేసి బాధేస్తుందంట. దాన్ని బండకేసి కొట్టి 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 ఊడగొట్టేసుకుంటుందంట. ఆ పైది మొత్తం కుతుకులో ఊడిపోద్ది. ఇక నాకు గోరు ఊడిపోయింది, మన్ను తగిలి ఇక కుతుకులో ఊడిపోయింది గోరు. అలా దాని ముక్కు ఆ పైది ఊడిపోద్దంట. ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఎదగడానికి కొన్నాళ్ళు పడుతుంది. అన్నాళ్ళు తినటాకేమి లేదు. తన మొన్న బలాన్ని, శక్తిని ఖర్చు పెట్టకుండా ఒక చోట అలా విశ్రాంతిగా ఉండిపోద్దంట. అది పెరుగుతూ ఉంటుందన్న. ఆ ముక్కు పెరుగుతూ ఉండి ఇంత పొడుగు ఉండదు, ఊడిపోయి ఇప్పుడు మామూలు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తినడానికి వీలు అవుతుంది. అప్పటిదాకా చాలా ఓపిక పట్టి ఉన్న శక్తిని ఖర్చు పెట్టుకోకుండా అలాగే ఉండిపోద్దంట. ఈ ముక్కు పెరిగిన తర్వాత ఇంకో 50 ఏళ్ళు బతుకుద్దంట. ఆ ముక్కు పెరిగిపోయిన తర్వాత 50 ఏళ్ళు బతుకుద్దంట. అంటే తన జీవితంలో 2 దశలు. బతకడానికి ఎంత పోరాటం చేస్తుంది చూడండి. బలాన్ని ఇచ్చే ఆహారం తినడానికి వీలు పడిన ముక్కుని దానికి అదే బండకేసి బాది ఊడగొట్టేసుకుంటుందంట. ఊరిని పక్షిరాజుని చెప్పలే మనకి దేవుడు.
ఈ పక్షిరాజు బలం గురించి చెప్తున్నాడు ఆయన. దాని దృష్టి అంత ఎత్తు నుండి కూడా నేల మీద వెళ్తున్న ఎలకని చూసేద్దంటది. అంత ఎత్తు నుంచి కూడా పొదల్లో తిరుగుతున్న ఎలకను చూసేద్దంటది. చూసి అక్కడ గురిపెట్టి ఎలా దిగుద్దంటే చాలా వేగం అలా దిగి అది పట్టుకెళ్ళిపోతుంది. దాని చేతికి దాని క్లాస్ అంటారు. చిక్కిందా ఇక దానిలో తప్పించుకోవడం కుదరదు. ఇక కొండల మీద వేసి గొర్రెల్ని పట్టిపోతాయండి ఈ జంతువులు. గొర్రెని పట్టుకెళ్ళిపోతాయి ఏకంగా. అంటే ఎంత బలమైనవి చూడండి. కొండ మీద వేసి గొర్రె కనబడిందా అంతే వచ్చేసి పట్టుకుని వెళ్ళిపోద్దంట. సముద్రంలో పెద్ద చేపలను పట్టుకెళ్ళిపోతాయి. అలా వచ్చేసి ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈగల్ అనేది. దానికి పేరు పెట్టాడు ప్రభు పక్షి రాజు అని చెప్పి. రాజు, పక్షుల్లోకి వెళ్ళిన రాజు. ఆ రకంగా నేను చేస్తానంటాడు. ఎవరు నా కృప కొరకు ఎదురు చూస్తారు, నా మీదే ఆధారపడతారు, అలాంటి వారు. పౌలు గారు ఏం చెప్పాడు? నన్ను బలపరచు వాడి మీద నేను ఆధారపడతాను. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి బలంతో సమస్తాన్ని సాధ్యపరుచుకుంటానన్నాడు ఆయన. నన్ను బలపరచు వాడిని బట్టి సమస్తమును చేయగలను అని చెప్పేసి. అలానే ఆయనకి బలహీనత లేదా అంటే ఆయనకి బలహీనత ఉంది. బలహీనత ఉన్నా సరే బలవంతుడు. ఈ బలహీనత గురించి అడిగాడంటే ఈయన కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో అక్కడ 8 నుంచి మనం చదివినప్పుడు ఆయనకి ఒక జబ్బు ఉండిపోయింది. ఇంటి లోపల ఒక జబ్బు ఉండిపోయింది. అంటే అసూయతో నిండుకున్నటువంటి యూదులు అనేకులతో కలిసి వచ్చి రాళ్లతో కొట్టేసి చచ్చిపోయాడని కొన్ని కుప్పేసి వెళ్ళిపోయారు. ఆ కుప్పల నుంచి లేచి బయటకు వచ్చాడు. ఆ టైంలో పక్కటేమికి విరిగిపోయిందంట. పక్కటేమి విరిగిపోతే దానికి ఎలా కట్టలేస్తారు మరి? కాబట్టి అది అతుక్కోవడం మానడం కష్టం, చాలా ఇబ్బంది. అది ఆయన చాలా బాధ పెట్టేదంట. మనకి చూడు, ఇద్దరు నొక్కుంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అటు ఇటు తిరగలేము మనం. తుమ్మినా దగ్గినా ప్రాణం పోయినట్టు అంత నొప్పుకుంటుంది. అలాంటిది ఉంది ఆయనకి. ప్రభువుని 3 సార్లు అడిగాడంట. 3 సార్లు అడిగినా సరే అలా ఉన్నాయి, అది అలా ఉన్నాయి, నా కృప నీకు చాలు అని చెప్పాను. అప్పుడు కృపచేత బలవంతులయ్యేటువంటి వారికి ఏ రోగం ఉన్నా ఏ సమస్య లేదు. ఇలాంటి ఒక రోగం, ఒక బలహీనత నాకున్నా నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చెయ్యగలను అని చాలా గట్టిగా చెప్పాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి బలం ఎలాంటిది? అది శరీర సంబంధమైంది కాదు. ఇప్పుడు సాధారణంగా సంసోను సాధారణమైన బలవంతుడే. ఆయన నెఫీలులాగా అన్ని అడుగులు ఎత్తేమి లేడైనా. శాంసన్ మరి ఆకాశం అంత ఎత్తు ఇలాగేం లేడు, రాక్షసుల్లాగా మామూలుగానే ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవుని ఆత్మ అతను బలపరిచేసరికి ఏం లేదు. ఇక చేతిలో ఏది ఉంటే అదే గొప్ప ఆయుధం. చచ్చిపోయిన గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. చచ్చిపడున్న గాడిద దవడ ఎముక తీసుకుని దాంతోనే 1000 మందిని చంపేశాడు. ఏనుగులు వేయాల్సినటువంటి తలుపులు పీకేసి పట్టుకెళ్ళి లోయలో పడేశాడు. మామూలుగానే ఉంటాడు. మరి ఏమి ఇలా ఉండడు, రాక్షసులాగే ఉండడు. మరి ఎలా? దేవుడే ఆయన్ని బలపరచువాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి బలానికి శరీర ఆకృతితో పనే ఉంది. దావీదు ఎంతోడు, నా ఎంతటోడు 5.5 అడుగులేనట. 9 అడుగులు 9 అంగుళాలు ఎత్తున్న గొల్లియాతును తన కత్తి తీసి తన తలకే నరికేసి పట్టుకొచ్చాడు. ఒక్క రాయి వడిసెలతో ఇచ్చి కొట్టేశాడు. కాబట్టి దేవుడు బలపరుస్తకి అంత ఆకారాలు ఏం అక్కర్లే. అందుకని ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంటాడు పౌలు గారు. ఎందుకంటే బలహీనంగా ఉన్నవారికి బలంతోడు. మామూలుగా బలంగా ఉండేవాడికి ఇంకొకరి తోడు ఎందుకు వస్తుంది? అది అవసరం లేదు కదా, అవసరం లేదు.
మనం ఎప్పుడు బలహీనం అవుతామో అప్పుడే దేవుని బలం మనకి కావాలి కదా. అందుకని పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఆయన బలం పొందాడు. అన్న భక్సింగ్ గారు కూడా దేవుని నుంచి బలం తీసుకున్నాడు. అలాగే మనకి బలాన్ని అనుగ్రహించడానికి మన బలహీనతలను పోగొట్టి విశ్రాంతిని ఇవ్వడం కొరకు ఆయన పిలిపిస్తున్నాడు. రండి, మీ బలహీనతలకు చెల్లిచూటి ఇచ్చేసేయండి, నన్ను బట్టి బలం పొందండి, నా కుమారుడా క్రీస్తు యేసునందుండి బలాన్ని పొందమని మన వాగ్దానం కూడా ఉంటుంది. ఇట్లా ఎక్కడ ఉంటుంది ఒకటి కదా. కాబట్టి బలాన్ని ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇంకోటి పరిశుద్ధతనివ్వడానికి, పాప పంకిలమైపోయిన మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మనకి పిలిపిస్తున్నాడు రమ్మని. అలాగే సంతోషాన్ని ఇవ్వడానికి, జీవితంలో సమాధానమిచ్చి సంతోషాన్ని ఇవ్వడం కొరకు ఆయన పిలుపునిస్తున్నవాడుగా కనపెడుతున్నాడు. చిట్టు చివరిగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మనం కోల్పోయిన నిత్య జీవం అది క్రీస్తులో దాచబడి ఉంది అని రాయబడింది. అది మనకివ్వడం కొరకు ఆయన పిలుస్తున్న వాడుగా ఉన్నాడు. ఈ నిత్య జీవాన్ని మనం పొందకపోతే దేవుని నిత్యరాజ్యం వారసత్వం మనకు ఉండదు, పాతాళంలోకి పోవాలంతే. కాబట్టి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి, రా నా దగ్గరకు, నిత్య జీవాన్ని ఇస్తాను, నాతో తండ్రితో నువ్వు ఉంటావు, అలాంటి నిత్య జీవం ఇవ్వడానికి నేను వచ్చాను అని ఆయన పిలుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు కదా. కనుక చేద్దాం. ఏం చూడండి, ఒకటేంటి, ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? విశ్రాంతిని ఇస్తాడు, పాపాల నుంచి స్వతంత్రులుగా చేస్తాడు, దుఃఖాలంతలను ఓదార్చేవాడుగా ఉన్నాడు, రోగిష్ఠుల్ని బాగు చేసి విడుదలనిచ్చేవాడుగా ఉన్నాడు, బలహీనులకు బలాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు, పరిశుద్ధతనివ్వడం కొరకు, సంతోషాన్ని ప్రసాదించడం కొరకు, అల్టిమేట్గా నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు ఆయన ఇస్తున్న పిలుపు. ఆ నిత్య జీవం పొందాలని కదా అందరూ రకరకాలుగా ప్రయాసపడుతున్నారు. ఎన్నో రకాల ప్రయాస, వ్యయ ప్రయాసలు. దానికోసం పాపం తెల్లవారుజామున 4 గంటలకి నరాలు కొనుక్కేసేటువంటి చలిలు కూడా బయటకు వచ్చి చన్నీళ్ళల్లో మునిగి ఇలాంటివన్నీ ఆసక్తితో చేస్తూ ఉన్నారు. సద్గతులు పొందాలని, జీవాన్ని పొందాలని కోరికే అవన్నీ చేస్తూ ఉన్నారు. ఏం అక్కర్లేదు, నా దగ్గరకు రండి, నేను ఇస్తాను మీకు నిత్య జీవని ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు. ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన వల్లనే మారిపోవాలా, ఆయనలా అయిపోవాలా. అప్పుడే కదా ఆయనతో సాన్నిహిత్యం, ఏదైనా ఆయన నుంచి మనం పొందగలుగుతాం. ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది రక్షణను పొంది లక్షణంగా వెళ్ళిపోమంటూ పాట మనం పాడతాం. ప్రేమతో పిలుస్తున్నాడు ప్రభు ఇవన్నీ ఇవ్వడానికి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అని ప్రేమతో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కదా. మనం అడగకపోయినా ఆయనగాని మనకి పిలిచి ఇవన్నీ ఇస్తానంటున్న దేవుడు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. కాబట్టి మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే మాటను బట్టి, 5 వారాలుగా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవా, పిలిచిన వాడు నమ్మదగిన వాడని మేము గుర్తిరిగి
మీ పిలుపుని అందుకుని స్పందించి విశ్వాసంతో ఆశతో మీ దగ్గరికి మేము వస్తే తప్పకుండా మాకు నెమ్మదినివ్వడానికి మీరే చాలినటువంటి దేవుడు. అందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి ఆత్మీయంగా బలపడులాగున మీ నిత్య జీవానికి వారసులవులాగున సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఆయన ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికై సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడు పరిశుద్ధ వాక్యానికి దించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి ఆయన మరొక అవకాశం మీరు మాకు ఇస్తున్నారు ఈ లేఖనాలను ధ్యానించుకోవడానికి. నీ బలలో పాలు పంపులు పొందే ముందు మీరు మాకు ఇవ్వబోతున్న హెచ్చరికలను బట్టి కృతజ్ఞతలు. చదువుబడిన లేఖనాన్ని బట్టి మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి అయినా మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నింపి మీరే మాట్లాడుకుని భయం తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులు మరొక వారు తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువు మా రక్షకుడైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి పితరుడైనటువంటి పౌలు కొలస్సే సంఘాన్ని ప్రభు ఏర్పరిచినటువంటి విధానం, అందుకు సంబంధించిన ఉద్దేశం ఇక్కడ మనతో పంచుకుంటున్నాడు. ప్రభువులో మనం పాలి భాగస్థులం కావాలి. ఆయన దేహంలోనూ ఆయన రక్తంలోనూ వాటికి సాదృశ్యమైన రొట్టెలో రసంలో పాలు పంపులు పొందేటువంటి వారు ఆయన గుణగణాల్లో కూడా పాలేవారు కావాలి. ఆయన వలె మార్పు చెందిన వారము కావాలి. ఆయనలా మారాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఎవరు ఏర్పరచబడిన వారిలోకి వస్తారు? ఎవరు పరిశుద్ధులు అవుతారు? ఎవరు దేవునికి ప్రియులవుతారు? ఎవరంటే ఎవరు ప్రభు యొక్క జాలి కలిగిన మనస్సును కలిగి ఉంటారో వారే ఏర్పరచబడిన వారిలోకి, పరిశుద్ధుల లెక్కలోనికి, ప్రభువుకి ప్రియులైన వారిలో ఆ లెక్కలోకి కూడా వస్తారని జాలిగల మనస్సును, అలాగే దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవన్నీ గలతీయులు రాసిన పత్రికలో 5:22 చెప్పండి. ఆత్మఫలంలో ఇవి కూడా ఉంటాయి. అక్కడ 9 వరకు చెప్పారు, ఇక్కడ ఒక 5 మటుకు ఇక్కడ ప్రస్తావించాడు. వాటిని మళ్ళీని అంతిమంగా అవి మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని బట్టి అది ఎంత అవసరమో మనకి అర్థమవుతుంది. ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాము అంటే ఆయనలో పాలి భాగస్థులు మనం కావాలని. అంటే ఆయన కలిగి ఉన్నటువంటి జాలిగల మనస్సు. ఆయన త్రోవను వెళ్ళిపోతుంటే ఒక గుడ్డోళ్ళు ఏం చేశారు? గట్టిగా పిలిచారు, దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు అంటూ. ఇంత శుతిమెత్తగా పిలుచుంటారు, ఇంకా గట్టిగా అరుచుంటారు, ఎందుకంటే చాలా జనం కదా.
అంతమంది జనం రణకొండ ధ్వనుల్లో వెళ్తూ ఉంటే ఈ మాత్రం పిలుపు అంతది ఆయనకి. ఇంకా 6:30 శృతులు అరుచుంటారు గట్టిగా. ఇప్పుడు అలా అయితే మందిరం వదులుతుంది, ఆ రీతిగా ఉంటుంది. కొంతమందికి అలాంటి అరుపులే కావాలా. అలా అరుపులు చెప్తే బాగా చెప్తున్నట్టుగా ఉంటుంది. అరుపులు లేకుండా చెప్తుంటే బాగా చెప్తున్నట్లేదు. అంటే కావలసినవి అరుపులే. అరుపులు ఎంత బాగా అరిస్తే అంత బాగా చెప్తున్నట్టు అనమాట. విషయానికి ప్రాధాన్యత లేదు, అరుపులకే కదా. అరుపులు అంటే ఆ ధ్వని తరంగాలు వచ్చి మన ఒంటిని తాకుతాయి. ఒక్కొక్కసారి ఒళ్ళు గర్రపడుతుంది. అది బాగా ఉందని. అంతేగాని ఆత్మకు అల్లరితో పని లేదు కదా, ఆత్మకు అరుపులతో పని లేదు. నువ్వు ఆత్మతో వింటే ఇంత చిన్న శబ్దమైన ప్రభువు స్వరం మెల్లని స్వరం అంట. ఆయన గట్టిగా అరవలా, ఆయన గట్టిగా క్రీస్తుని స్వరము విందును ప్రభువే పల్లికేనప్పుడు మాధుర్య స్వరమది మెల్లని. ఆయన స్వరం ఎలాంటిదంట? మెల్లని స్వరం. మెల్లని స్వరానికి లేళ్ళు వినేసేయంట. ఆ స్వరానికి మెల్లని స్వరం. సమయలు చాలా మెల్లని స్వరం. నిద్రట్లో ఏం ఉలిక్కిపడి లేగల. ఎప్పుడు ఉలిక్కి పడతాడు? సమయలు అంటే ఉలిక్కి పడతాడు. మామూలుగా ఆయన సమయలు అని పిలిస్తే లేచి అటు ఇటు చూసి కవ్వగా ఏలి దగ్గరికి వచ్చి అయ్యా పిలిచారా అని అడిగాడు. ప్రభు స్వరం మెల్లని స్వరమే, విషయ ప్రధానం కానీ అరుపు కాదు. అయిన దానికి కాని దానికి కొంతమంది గొంతు చించుకుని అరుస్తూ ఉంటే వాళ్ళు చాలా బాగా చెప్పేస్తున్నట్టు, చాలా మంచి బాగా చెప్పేస్తున్నట్టు కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు. అలా నేను అరవాలంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను అరవాలి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును. సౌండ్ లెగ్గు చేయలేను ఇక, ఇవన్నీ తీసేయాలి. ఇంకా ఇలా అరిస్తే బాగా ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు. ఈ అరుపులు అక్కర్లా, విషయం ప్రధానం. మనం మనసు పెట్టి వినాలి కానీ అరుపుల కోసం కూర్చుంటామా? కొంతమంది అరవడమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక మ్యాటర్ ఇంత ఉంటుంది, అది రాసుకొచ్చేస్తారు, అది మనసులో రాసేసుకుంటారు, నోట్ చేసేసుకుంటారు. ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా ఓ మైక్ దగ్గరికి వచ్చి ఓ ఫ్రీడాడ్ ఏం చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడ పోతున్నావు తెలుస్తుందా? బాగా ఎంత బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎందుకనే ఏదో చెప్పాడు, మొత్తం అదా చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంక ఇదే బాగు కదా. ఎవడో ఏబిసిడి చెప్పాయంట. ఏబిసిడి సిడిబిడి ఏబిసిడి అని గట్టి గట్టి చెప్పేసరికి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భలే చెప్పాడండి. ఏం చెప్పాడు? మొత్తం బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? అయోమయం. కాబట్టి కేకలు అవసరమా? అవి అవసరం కాదు. కొంతమంది ట్రైనింగ్ వేస్తారు అరుత్తకి, అరవడానికే. వద్దు, అరుపులు మనకి ఉండవు, మన సహవాసంలో అరుపులు ఉండవు. విషయ ప్రధానం. మన ప్రభువు అరవలేదు, ఆయన అరిచాడా? ఆయన స్వరం ఎప్పుడు మెల్లగానే ఉంది. ఎప్పుడు ఒక్కసారి మట్టి కొంచెం గట్టిగా ఆకలేసాడు, కోపం వచ్చి. మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చేసినప్పుడు అప్పుడు కోపం వచ్చింది దానికి. అవన్నీ విడతందరం అందరు చేసేసాడు. చేసేసి అప్పుడు నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అన్నప్పుడు దాన్ని మీరు వ్యాపార గృహగా చేసేసారు, పండు వదిలిగా అన్నాడు. అక్కడ ఒక్కసారి ఆయన కోపడ్డాడు. ఇంకా ఎక్కడ కోపడినట్టే లేదు, అరిచినట్టు కూడా లేదు. అరుపులు మనకి ప్రధానం కాదు. ఏంటంట జాలిగల మనస్సు. జాలిగల మనసుకి అరుపులు అవసరమా, కేకలు అవసరమా? జాలిగల మనసు చాలా నెమ్మదిగా స్థిమితంగా వెళ్ళి ఆదరిస్తుంది, వాళ్ళు ధైర్యపరుస్తుంది, సహాయం చేస్తుంది. సహాయం చేయడానికి అవసరమా? గట్టిగా అరవాలా? అవసరత లేనే లేదు. ప్రభు యొక్క మనస్సు జాలిగల మనసు. ఆయన ఎంతో దయాళుత్వం కలిగిన వాడు. ఆ తర్వాత వినయము. వినయము అనేది లేకపోతే వినేదే ఉండదు.
దేవుణ్ణి మనం వినయ భయభక్తులతో సేవించాలంట. మనం పాడతాం కదా, వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము, సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ భయభక్తులు ఉంటాయి, అక్కడ విధేయత ఉంటుంది, అక్కడ విషయ స్వీకరణ ఉంటుంది, విషయం లోపలికి వెళ్తుంది. నీకు వినయమే లేనప్పుడు, అంటే కుదురుబాటుతనం లేనప్పుడు, కుదురుగా కూర్చుని విననప్పుడు ఏది లోపలికి పోదు. కాబట్టి ఏంటంటే వినయం. అలానే సాత్వికం అంటే నో కంప్లైంట్స్. తర్వాత దీర్ఘ శాంతం. ఇవన్నీ కూడా ఆత్మఫలంలో ఉన్నాయి. అంటే ప్రభు యొక్క దేహంలోనికి అంటే ఎలాంటి వాడైనా వినయం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, సాత్వికుడు, సకలమైన మంచితనము కలిగిన వాడు, జాలి కలిగిన హృదయం కలిగిన వాడు. దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు నాయనా, మమ్మల్ని దాటిపోకు నాయనా అంటూ త్రోవ పక్క నుండి బెచ్చగాళ్ళు, గుడ్డోళ్ళు, పుట్టినప్పటి నుంచి గుడ్డోళ్ళే అరుస్తూ ఉంటే వాళ్ళే వెళ్ళి వచ్చి ఎవరిగా ఎందుకని అరుస్తారో ఊరుకోండి అని చెప్పేసి గద్దింతున్నారు వీళ్ళని. కానీ ఆయన ఆ స్వరాన్ని వినేశాడు. అంత గందరగోళంలో కూడా ఆ స్వరాన్ని వినేసి అతను తీసుకురండి అన్నాడు. ఈ అరిసిన వాళ్ళు గబగబా మళ్ళీ వచ్చేసి లెగ్గు ఆయన మేము పిలుస్తున్నాడు, ఇప్పుడు దాకా నోరు మూసుకో అరవబాక అని ఆళిక తీశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ యాక్టింగ్ నేనే తీసుకొచ్చారు. ఏం కావాలి నీకు? నేను చూడు కోరుతున్నానని. చూడు అంటే చూసేసాడు ఆయన. అలా జాలి కలిగిన మనసు కలిగిన వాడైనా, అవసరతలో అక్కర్లో ఉన్నటువంటి వాళ్ళు పిలిచేటువంటి పిలుపుకు తక్షణం స్పందించి ఆయన చేయగలిగింది చేసినటువంటి వాడు. మరి ఆయన వాళ్ళల్లో పాలు పంపులు పొందడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఆయన వెళ్ళినే జాలిగల మనసు కలిగి ఉండాలంటే, దయాళుత్వాన్ని కలిగి ఉండాలంట. అలాగే ఇక సాత్వికం, వినయం, దీర్ఘశాంతం ఇవి ఉండాలంట. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని నీడలా ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. ప్రభు క్షమాగుణం కలిగిన వాడైన, క్షమకు ఆయన పేటెంట్ రైట్ ఆయనదే, ఇంకెవరు లేరు. క్షమించడానికి ఆయన లాంటి వారు ఇంకెవ్వరు కూడా లేరు. కాబట్టి ఆయన ఏర్పరచబడిన వారిలో కనుక మనం ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధుల లెక్కలో మనం ఉన్నట్లయితే, ఆయనకి ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మనం ఉన్నట్లయితే, ఇలాంటి వాళ్ళు ప్రభు యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉండాలన్న, క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించాడు. మనం క్షమార్హులమేం కాదు, చాలా దుష్టులము, దుర్మార్గులం, లోబడిన వాళ్ళని ప్రజలం. ఎన్ని మార్లు చెప్పినా తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. అలాంటి మనల్ని కూడా ఆయన అంతగానో క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని క్షమించిన రీతిని మన తోటి వారు ఎవరైనా మనకి ఒక నష్టాన్ని కలిగిస్తే, మనల్ని కొంచెం ఇబ్బంది పెడితే, ప్రభువులాని మనం కూడా ఆయన్ని క్షమించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉండాలంట. ఆయన దేహంలో రక్తంలోనూ పాలు పొంగులు పొందడానికి ఇవి కూడా ఒక అర్హత. ఇది లేకపోతే, క్షమించలేకపోతే ఖచ్చితంగా ఆయన బలలో పాలు పొందే అర్హత మనకి ఉండదు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ కప్పుతుంది. ఇవన్నిటినీ కప్పడం కొరకు పైన ప్రేమ అనే దాన్ని ధరించుకోవాలా అని చెప్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయముల్లో ఏలుచుండనియుడి, ఎందుకొరకే మీరొక్క
శరీరముగా పిలువబడితిరి. సంఘం అంటే ప్రభు యొక్క శరీరం. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం ఆయన దేహం. దేహంలో రకరకాల అవయవాలు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రకరకాల విశ్వాసులు ఉంటారు. మీరందరూ కలిస్తేనే సంఘం. అంటే క్రీస్తు యొక్క దేహం. మీరు ఒక్క శరీరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తే ఇంకా మనం పాపం చెయ్యం. అదేగా 119 కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్కు నా హృదయంలో నేను ఉంచుకున్నాను. ఎవరి హృదయంలో ఆయన వాక్యం నివసిస్తూ ఉంటుందో, ఆయన వాక్యం అంటే క్రీస్తే కదా, ఆయన నివసిస్తూ ఉంటాడో అటువంటి వారు ఇంకెప్పటికీ పాపం చేయరుగాక చేయరు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు అంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ పద్యాలతో డ్యాన్సులు ఇచ్చేస్తున్నారు. మైకేల్ జాక్సన్ పద్యాలు, ఆ యొక్క సౌండ్స్, డీజే సౌండ్స్, అందరు కూడా యూనిఫారం సినిమాలు వేస్తారు చూడండి. డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ ఒకే రకమైన డ్రెస్ కదా. సినిమాలో హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా జనం కూడా ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ వేస్తారు. వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తుంటారు. ఇప్పుడు అలానే అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ వేసి దేవుని మందిరాన్ని అది నాట్యశాలగా మార్చేస్తారు. ఆత్మ సంబంధమైన పద్యాలు. ఆత్మ సంబంధం అంటే ఆత్మ అనుగ్రహించిన దేవుని వాక్యంతో నిండుకున్న పద్యాలు, పాటలు. మనుషులు కల్పించినవి కాదు. రిథమిక్గా ఉండడం కొరకు వాళ్ళు వెళ్ళేసి అవి కాదు. ఆత్మ సంబంధమైన పద్యాలంటే కానీ ఇంక ఇందులో నాట్యం పెట్టలేదు. నాట్యం పెట్టుంటే ఎక్కువ కుదురు. ఎప్పుడు పాత నిబంధనలో ఒక్కసారి దావీదు గంతులేసాడని అదే పట్టుకుని ఎలాడుతున్నారు. దావీదు ఒక్కసారి నాట్యం ఆడాడు. ఆ సందర్భం వేరు. ఒక్కసారి దేవుని మందసాన్ని దాని కొరకు నిర్మించిన గుడారాలను తెచ్చే ప్రయత్నం చేసి అక్కడ ఒక విలువైన ప్రాణం పోయేసరికి మనసు కకావేకలమైపోయి చింతతో వచ్చేసి ఆ తర్వాత తీరు మార్చుకొని ఇలా కాదు దేవుని మందసాన్ని తీసుకురావడం అని తెలుసుకొని ఎలా తీసుకొస్తే దేవుని సంతోషమో ఆ రీతిగా తీసుకొస్తూ ఆరంభించినప్పుడు అది చక్కగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆనందం వచ్చేసింది. అంతకుముందు బాధపడ్డ అనుభవం ఉంది, ఇప్పుడు అది లేదు. చాలా సంతోషకరంగా తీసుకొస్తున్నాడు. దాంతో ఇక నా ఆలోచన దేవుడు సఫలపరిచాడు, ఇదివరకు తేలేకపోయాను, ఇప్పుడు తీసుకొస్తున్నాను అని ఆనందం ఎక్కువైపోయి ఇంకా ఆయన ధ్యానం చేశాడు. జీవితంలో ఒకే ఒక్కసారి ధ్యానం చేశాడు. జీవితంలో ఒకే ఒక్కసారి పాపం చేశాడు. దావీదులో పాపం ఒకసారి చేశాడు, ఆయన డ్యాన్స్ చేసింది ఒకసారి. కానీ ఇంకా ఆయన డ్యాన్స్ చేశాడంట. అందుకని ఇప్పుడు మందిరాలని నాట్యశాలలుగా మార్చేస్తూ ఉన్నారు. మైకేల్ జాక్సన్ లాంటివి పాటలో పెట్టేసి అందుకు సంబంధించిన మ్యూజిక్ పెట్టేసి అందరికీ కూడా మరి కొరియోగ్రాఫర్ ఏ డ్రెస్ అయితే నిర్ణయిస్తాడో ఆ డ్రెస్సే వీళ్ళందరూ వేసుకున్నట్టు వీళ్ళకి కూడా వేసి గంతులేయింతున్నారు. దేవుడు అల్లరికి కర్త కాదని స్పష్టంగా బైబిల్ చెప్తా ఉన్నా ఇది పేటెంట్ రైట్ తీసేసుకుంటున్నారు. ఇది ఆరాధన, శక్తివంతమైన ఆరాధన అంట. ఇలాంటి ఆరాధన చేస్తేనే లాల్ బహదూర్ స్టేడియం నిండిపోద్దంట. పరలోకం కాదు నిండేది, పాతాళం నిండిపోతుంది.
పాతాళం నిండిపోతుంది. పెద్ద పెద్ద దైవజనులు అన్న వాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు. ఎందుకయ్యా బాబు ఈ అల్లరి, ఇది ఇలా దేవుడు అల్లరి కర్త కాదు, ఇటువంటి మనకి సరికాదు, ఇది ఆరాధన విధానం మంచిది కాదని పెద్దలైన వారు చెబుతా ఉంటే ఎవరు ఈ అల్లరి చేస్తున్నారో మరి తండ్రులు కొడుకుల్ని వెనకేసుకొస్తున్నారు, అసూయ పడుతున్నారు మా మీద. ఈ కోతి గంతులు ఎత్తుంటారంటే అసూయ పడుతున్నారు. దేవుని నామానికి అవమానం రా బాబా అంటే ఈ డ్యాన్సులు చూసంటే అసూయ పడుతున్నారంట. ఈ రకంగా మాట్లాడుతున్నారు. పూర్తిగా బైబిల్కి అర్థాలనే మార్చేస్తున్నారు. ఇప్పుడు ఆరాధన విధానం మారిపోతుంది, దేవుని వాక్య సందేశం ఇచ్చేది మారిపోతుంది, ఇంకా అన్ని అడ్డదిడ్డమైన పనికి మాలిన సాక్ష్యాలతో నిండిపోతుంది. దేవుని నామం అంతకంతకు అవమానింపబడేలా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఎలా ఉండాలంటే మనం ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అని మనం ఉండాలి. అలా తగినట్లు ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు జాలిగల మనసు ఉండాలా, దయాళుత్వం ఉండాలా, వినయం ఉండాలా. అసలు వినయమే లేదు. సెల్ ఫోన్లో చిన్న చిన్న మెసేజ్లు ఇచ్చిన పెద్ద విషయం ఏంటి? లాల్ బహదూర్ స్టేడియాన్ని నింపాలా, అది ఆరాధన అంటే. ఎవరు ఏం చెప్పినా మేము ఈ ఆరాధన మనం అని చెప్తున్నారు. నిన్నే కాక మన పుట్టినోళ్ళు. తప్పు నాన్న ఇలా చేయకూడదని అంటలా తండ్రులు. తప్పేముంది ఇలాంటి ఆరాధన చేస్తే? అసూయ పడుతున్నారు. అసూయపడి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారని తండ్రులు చెప్తున్నారు. ఎవరు అసూయ పడుతున్నారు ఆఖరికి ఈ గతి వారికి వస్తుందో దేవుడే నిర్ణయిస్తాడు, మనం కాదు కదా. వాక్యాన్ని ఇష్టానికి తమ మనసుకు నచ్చినట్టుగా మార్చేయకూడదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అంతేగాని గంతులతో కాదు. ఆత్మతో ఆరాధన చేయాలి. మోకరించి ఏకాగ్రతతో హృదయాన్ని ప్రభు మీద నిలిపి ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన మనం రక్షించినటువంటి విధానం, ఇదంతా గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతలు చెప్పాలి ఆయనకి. అది ఆరాధన. కానీ ఆరాధన అలరైపోయింది. ఇప్పుడు మీరు యూట్యూబ్ని చూడండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. స్టేజ్ని సినిమా థియేటర్ కింద మార్చేస్తున్నారు. హీరోయిన్లు డాన్స్ చేసినట్టు వేసేస్తున్నారు దాని మీద. పైన వాళ్ళు వేస్తుంటే కింద విశ్వాసులు యవనస్తులందరూ చెడిపోతున్నారు, చెడగొట్టేస్తున్నారు. అందరూ ఇదే తంతు మొదలెడుతున్నారు. ఒక్కొక్కడు రేపు ఒక్కో పక్క వెళ్తాడు. ఈ యవనస్తులందరూ ఒక్కో పక్క వెళ్ళి అక్కడ దీన్ని వ్యాప్తి చేస్తారనమాట. అలా వ్యాపించిపోతుంది అల్లరి. దేవుడు దేనికి కర్త కాదు దాన్ని విస్తరించడానికి వీళ్ళు ప్రయాసపడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అబ్బో ఎంత బాగా చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంత బాగా ఇలాంటి మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. సులువుగా చిక్కులు పెట్టు సులువుగా పడిపోతామన్నమాట మనం కూడా. అది చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, పద్ధతి ఎంత బాగుంది. ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడైనా ఉందా అది? ఎక్కడ లేని విషయాలు. ఒకే ఒకటి దావీదు డాన్స్ చేశాడు, అది ఒకటి పట్టుకుని నీ మొదలు పెడతా ఉన్నారు. సరేండి. కాబట్టి మనం ఏం చేయాలంట? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట చెయ్యండి కదా. మళ్ళీ ఇదే మళ్ళీ 23వ వచనంలో కూడా మళ్ళీ రిపీట్ చేశాడు. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇలా కాకుండా ఎవరైనా అన్యాయం చేస్తే కింద వచనం చెప్తుంది, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఏమీ ఉండదు అంటూ
కాబట్టి మరి మనం ఆరాధన చేసాం, ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్నాం. అయితే ఏ రీతిని మనం ఉన్నాం? ఆయనలో పాలు మనకుందా? ఆయనలో పాలు భాగస్థలమేనా? ఆయన మంచితనం ఉందా? ఆయన దయాళుత్వం ఉందా? ఆయన వినయం ఉందా? ఆయన సాత్వికం ఉందా? ఆయన దీర్ఘశాంతం ఉందా? ఆయన క్షమాగుణం ఉందా? కేవలం తండ్రి నామాన్ని మహింపరచడానికే నేను వచ్చానని క్రీస్తు ప్రభు చెప్పాడు. అలాగే మన ద్వారా ప్రభు మాత్రమే మహింపరచబడుతున్నాడా? ప్రభు ఏది చెప్పాడో అదే చేస్తున్నామా, లేకపోతే మనం కల్పించినటువంటివి చేస్తున్నామా? ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రభువుకు తగినట్టు మనం ఉంటే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ విషయంలో అయినా మనం విభేదించి ఉన్నామనుకోండి, ప్రభు లక్షణాల్లో ఏ ఒక్కటి మన దగ్గర లేకపోయినా దానిలో పాలు పొందే అర్హత మనకు ఉండదు. ఆత్మ ఫలం 9, కానీ అన్నీ ఒకటే. 9 చెప్పబడ్డాయి కానీ ఆత్మ ఫలములు అని చెప్పలే. ఆత్మఫలం ఏదంటే అని చెప్పి 9 చెప్పారు. 9 ఉంటేనే అది ఆత్మఫలం ఉన్నట్టు. ఏ ఒక్కటి మిస్ అయినా మొత్తం పోతాయి, మొత్తం పోతాయి. కాబట్టి అన్నీ ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటేనే అన్నీ కలిగి ఉన్నటువంటి దేవుని దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మనకి అర్హత లభిస్తుంది. కాబట్టి మన హృదయాలను పరిశీలించుకుని తగిన సిద్ధపాటుతో బలలో పాలు పంపులు పొందుదాం. దేవుని మాటల్ని దీవించునుగాక.